ప్రియాత్మ బంధువులారా, శ్రీకృష్ణ జీవిత సమాజం యొక్క 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించే ప్రస్తుతము సప్తాహ కార్యక్రమంగా ఈరోజు నుంచి ఈ వారం కార్యక్రమం జరిపించుకుంటున్నాము. ఈరోజు ఉదయం కార్యక్రమంగా ఉదయం 5 గంటలకు వెంకట సంకీర్తనము, 6 గంటలకు ప్రణవపతాక ప్రతిష్ట, సుప్రభాతం మరియు నమశివాయ జయామృత పారాయణం జరిగింది. తర్వాత 10 గంటలకు పాదవాయికలకు వక్తృత్వ పోటీలు జరిపించబడింది. జరిపించిన తర్వాత మాతాజీ వారిచే ఉత్తీర్ణంగా చేపట్ట వారికి కూడా చెప్పబడింది. ఈ కార్యక్రమాలకు ప్రోత్సహించిన పెద్దలకు అందరికీ మా పెద్దలను నిలుపుకుంటున్నాం. ఒక విద్యాశాఖ అధికారి ఒక పాఠశాలకు పోయి పిల్లలు ఎంతలో ఉన్నారు అనే దానికి పరిస్థితిని తెలుసుకునే దానికోసం వాళ్ళు ప్రశ్న అడిగినారు పిల్లలు. శివధనుస్సు ఎవరు ఇచ్చినారు అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరు మాత్రం వాళ్ళు మాత్రం అధికారిని చూశారు. అడిగారు, ఎవరు ఇచ్చినారు శివధనుస్సు అంటే అన్నది చెప్పారు. నేను గుర్తులేదు సార్ అని తెలియదు. తర్వాత ఆయన ఉపాధ్యాయులు అడిగినాడు, నెమ్మదిగా ఈ ఆన్సర్ వచ్చింది అబ్బాయి చెప్తున్నారు. అది వాడు పెట్టాడు సార్, వాడు అక్కడ పనిచేయడు, నాకు తెలుసు నేను మాట అడిగి చెప్తాను ఎవరు చేస్తారు ఆ పని. సరే అయ్యో నన్ను ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు పోయినారు. ప్రధాన ఉపాధ్యాయులు అడిగితే అన్న ఆ పిల్లకాయలు అట్లుంటే బదులు చెప్పు సార్, వాళ్ళు అడిగేది అడిగితే చెప్తాను, ఈ ఉపాధ్యాయులు కూడా చెప్పాడు. ఆయన చిన్న సందేహం చేసి అయ్యో ఇది ఇంత దూరం తినాక ఇక్కడ ఏమి ఎవరు చేస్తున్నారు ఏమి చేస్తాను బాధపడలేదు. ఇంటికి వచ్చి ఆయన భగవద్గీత పుస్తకం చదివిస్తాను. ఆయన ఒక శ్లోకం గుర్తొచ్చింది. ఏమైంది? ఏమవుతాం మేము రాజకీయ సకాలైన మాట యోగో నిస్తాను. ఈ యొక్క రామాయణ భాగవత భగవద్గీతలు తెలియకుండా పోతాను. ఆ కాలమే కృష్ణుడు చెప్పేసాను, నష్టమైపోయింది. ఎందుకంటే తర్వాత దాన్ని బోధించే వాళ్ళు లేకుండా ఉన్నందువల్ల అది నష్టమైంది. ప్రస్తుతం అట్లా కాకుండా ఇప్పుడు మనకి గురుపరంగా ఈ యొక్క జ్ఞాన బోధన మనకి బోధించడానికి స్వామీజీ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మాతాజీ గారు మనకి భగవద్గీత గురించి బోధిస్తారు. భక్తులు విని ఆచరించి ధరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మాతాజీ ధరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలు ఈ తాత్పర్యాన్ని మనసులో సుస్థిరం చేసుకొని దాంట్లో నిలిచేదానికి విపరీతమైన ప్రయత్నం చేస్తూ గెలుస్తూ ఉంటూ ఉన్నటువంటి భక్తులందరికీ భక్తాగ్రేసులందరికీ ఈ పాదపద్మం నమస్కారం. మనం ఎంతో వైభవంగా శ్రీకృష్ణ గీతా సమాజం ద్వారా ఈ గీత సప్తాహం జ్ఞానయజ్ఞాలనే పేరుతో చేసుకుంటాం. ఈ జ్ఞానయజ్ఞం పేరుతోనే మనకు ఒక శ్లోకం ఇంట్లోకి వస్తుంది. అది జ్ఞానైన సదృశం పరిపూర్ణ విద్యతే తత్స్వయం యోగ సంసి. ఏదైనా పేరు వినడా? అది జ్ఞానైన సదృశం పరిపూర్ణ విద్యతే స్వయం యోగ సంసిద్ధి కాలేన ఆత్మని విందతి. దాని ముందు శ్రేయ ద్రవ్యమయ యజ్ఞ జ్ఞాన యజ్ఞ సర్వం
మనం చేసేది జ్ఞానయజ్ఞం. కర్మయజ్ఞాల కన్నా, ధనయజ్ఞాల కన్నా, ద్రవ్యయజ్ఞాల కన్నా ఇది చాలా శ్రేష్టమైనది. ద్రవ్యయజ్ఞంలో జ్ఞానము ఉండదు, ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టేది. ఇక్కడ మనం ధనం ఖర్చు పెడుతున్నాం, జ్ఞానయజ్ఞం చేస్తున్నాము, ధనం జ్ఞాన రూపంలో వస్తుంది. అది రూపం మార్చుకొని జ్ఞానయజ్ఞంగా జ్ఞాన బోధ మనకు ఇస్తుంది. మనం చేసేది అంతే జ్ఞానం. మనం ఇంట్లో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. ఇంచుమించు 42 అధ్యాయాలతో 4వ అధ్యాయం భగవద్గీతలో జ్ఞాన యోగం పేరుతో రాజు తెలుసుకున్నది. చాలా గొప్పది. జ్ఞానం ఇలా అంటే మనకున్న 18 అధ్యాయాల్లో మొదటి వదిలిపెట్టేస్తే లేక 10 ఏళ్ళు ఈ జ్ఞానం అక్కడక్కడ ప్రత్యక్షం అవుతుంది. జ్ఞానం కర్మ, జ్ఞానం కర్మ అది లేదే ఉండదు. అసలు ఎంత జ్ఞానం సంపాదించినా కర్మలో ప్రబుద్ధుడు అయి ఉండావా, కర్మయోగంలో శిష్టాంతుడు అయి ఉండావా అని అంటుంది ప్రతి ఒక్క గురువు చెప్పేది. అక్కడ జ్ఞానం నేర్చుకున్నంత సరిపోలేదు. నిష్కామ కర్మయోగమ చేత చేసిన పనుల యొక్క కర్మల యొక్క ఫలితాన్ని నశింపజేసుకుంటే మనసు సుస్థిరమై ఎలివేట్ అయ్యి మనకు ఆ బుద్ధి ద్వారా, శుద్ధమైన బుద్ధి ద్వారా జ్ఞానం వచ్చేదానికి తోడ్పడుతుంది. ఎప్పుడైతే జ్ఞానం మనలో ప్రవేశిస్తుందో అజ్ఞానం తొలగి మనలో ఉంటే అసలు జ్ఞానం మన జ్ఞాన స్వరూపులమే. ఆ మాట మర్చిపోయినాం. మనకు కనిపించేది వచ్చేసి ఈ అజ్ఞానభూతమైనటువంటి స్వకమాదిరి గొప్పకున్నటువంటి ఈ శరీరం మాత్రం మనది 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 అని పాకులాడుతూ ఆ భ్రమను వదిలిపెట్టకుండా మనం ఎక్కువైతే ఉంటే దీని కొంచెం ఇప్పటికే కంట్రోల్ అయిపోతున్నా మనం శరీర భ్రాంతిని వదిలిపెట్టలేకున్నాం. అది ఇక్కడ అది ఎప్పుడైతే పోతుందో నీలో ఉన్న స్వప్రకాశమైన జ్ఞానం ప్రకాశిస్తుంటుంది. మనము ఈ శరీరము అనుకుంటే జ్ఞానం దూరం, అది కప్పబడిపోయి ఉంటుంది. ఈ శరీర భావంతో కప్పబడి ఉంటుంది. అది ఎప్పుడైతే తొలగిపోతుందో ఇది కాదు నేను అన్నట్టుగానే మనకు జ్ఞాన నేత్రం వచ్చి అజ్ఞానం అంతా భస్మం అయిపోతుంది. మనకి ఈ చతుర్థాధ్యాయంలో చాలా విషయాలు వస్తాయి. 1000 సంవత్సరం మనం వచ్చేసి మాండిక్యోపనిషత్తు తెలుసుకున్నాం. మా దగ్గర ఉన్న మాండిక్యోపనిషత్తు ఉపనిషత్తుల్లో మొదటిది మన ఉదయపాట చెప్పబోయేటటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కథల్లో ఆయన నోటి గుండా కీర్తింపబడినటువంటి ఏకైక మంత్రం ఇది ఒక్కటిగా తెలుసుకొని అది కానీ మీకు బోధపడితే దాంట్లో మీరు స్థిరమైతే ఈ ఒక్కటే కాదు మిమ్మల్ని ఉత్తరించేదానికి మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. 12 మంత్రాలు. ఈ 12 మంత్రాలు వివరించేదానికి 150 పైకి ఇంకా ఎక్కువ నేను మర్చిపోయినాను. నాకన్నా ముందు మైండ్ వచ్చేసి దూరంగా వెళ్ళిపోతుంటుంది, మొక్కలు ఎగిరిపోతూ ఉన్నాయి, మరి వస్తుంది, ప్రయత్నం చేస్తున్నా గౌడ బాధలు ఆయన చదివినామని అక్కడికి చాలా మనకు తెచ్చిపోతుంది. ఇంకేం ఆత్మ ఎక్కడ మన నుంచి తప్పించుకోలేదు, మనకు జరిగిపోతుంది. మనలో ఉండే ఆత్మ మనలో 12 మంత్రాలతో ఉంటుంది. 6 మంత్రాలు ఓంకారం గురించి, 6 మంత్రాలు వచ్చేసి ఈ ఆత్మ స్వరూపాన్ని గురించి. ఎంత గొప్పది అని అంటే మొదటి ఓంకారం అయిపోతుంది, 2వ మంత్రంలో సర్వం ఏతత్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ స్వయమాత్మ చతుస్వా సర్వదం ఏతత్ బ్రహ్మ. ఉండే ఇదంతా సరే ఈ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ ఉండేటటువంటిది శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ప్రకాశిస్తుంది. అది అయమాత్మ బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపం. అది ఎట్లుంది? 4 భాగాలతో ఉంది. ఎక్కడ ఉంది? ఇందులోనే ఉంది. మనం ఎక్కడికో పోయి ఎత్తుకోవలేదు. అయమాత్మ చతుస్వా మొదటి భాగం చెప్తారు జాగ్రత్త అవస్థ గురించి, 2వ భాగం చెప్తారు స్వప్నావస్థ గురించి. ఒక దగ్గర విసుడు వస్తాడు, ఇంకో దగ్గర తల్లిసుడు వస్తాడు, స్వప్నంలో ఇంకోటి ఎవరు అంటారు. జాగ్రత్తలో ఉండేది ఆత్మ, దాని పేరు ఉంటుంది వేరే విసుడు. అదే ఇక్కడికి అది వచ్చేసి
మనం వ్యక్తిగతంగా సృష్టిగా చెప్పుకుంటే భీష్ముడు, సంయుక్తంగా సమిష్టిగా చెప్పుకుంటే ఆయన మళ్ళీ విరాటుడు అవుతాడు. అదేవిధంగా మనకు కళలు వస్తాయి. స్వప్నావస్థ గురించి ఇంకో మంత్రం, ఆ మంత్రం కూడా చాలా గొప్పగా ఉంటుంది. దాంట్లో విష్ణుడి గురించి, ఇది వ్యక్తి గురించి చెప్తుంది, అందరి గురించి కలిపి సమిష్టి గురించి చెప్తుంది. సమిష్టి గురించి టోటల్ ఏంటో హిరణ్య గర్భుడు, మనం బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మాన్ని ఉంటాం. మనకు అది అనుకుంటే మనం గౌరవం ఉంటుంది. హిరణ్య గర్భుడు చేస్తుంది, రాజు తేజస్సు తేజస్సు ఉండేవాడు. మనకి తెలియకుండా ఇతరులో తేజస్సు ఉంటుంది. నిద్రపోతుంటాం, మనకి అజ్ఞానంలో వచ్చే నిద్ర, అజ్ఞానమే నిద్ర అంటారు. అలాంటి వచ్చింది దాంట్లో వచ్చేసి తేజస్సుడు నిద్రలో వచ్చే చాలా ఎంత ప్రకాశంగా కాచలేక వేసుకున్నట్టు ఎంత స్పష్టంగా ఉందో. అది ఎక్కడ ఉంది? బయట ఉందా? ఏమో లేదు, మనలో ఉంది. మన మనసు ఎంతో గొప్పది, అది ప్రపంచాన్ని సృష్టిస్తుంది. దాంట్లో నువ్వు కలగంటావు, కలగనేవాడు స్వాప్నికుడు నీవే, అనుభవించేవాడు నీవే, అన్ని కార్యక్రమాలు నీవే, ఇల్లు నీవే, ప్రపంచం నీవే, సాహసు నీవే, చంద్రుడు నీవే, సూర్యుడు మొత్తం నీవే. ఇంత విచిత్రమా? నేను అనుకుంటే జీవుడే కదా, ఇంత మనకు ఉందా, ఇంత సత్తా ఉందా అన్నప్పుడు అంత ఆ విధంగా ఉంటుంది. చేసే శక్తి తేజస్తో తేజస్తో కూడి స్వప్నావస్థ చాలా గొప్పది. అది టోటల్గా సమిష్టిగా ఎంచుకున్నామని అంటే మనకు వచ్చేసి హిరణ్య గర్భుడు రూపములు, మొదటి దానికి రూపం, దాని నుంచి వర్ణాలు తగ్గట్టాయి. ఇది కాకుండా సుశక్తి అవస్థ, సుశక్తి అవస్థలో వచ్చేసి ఒక శ్లోకం, ఒక మంత్రం వచ్చేసి వ్యక్తికి సంబంధించింది ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సమిష్టి గురించి ఉంటుంది. ఈ రెండు మంత్రాలు ఉంటాయి. అక్కడ వచ్చేసి ఈశ్వరుడు కృష్ణ సమిష్టిలోకి వచ్చేసరికి ఈశ్వరుడు వచ్చేస్తాడు. ఇక్కడ వచ్చేసి అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రాజ్ఞుడు వస్తాడు. ఇండివిజువల్ ఇది కొంచెంగా చదువుకున్నామంటే మనం బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు మూడింటి నేర్చుకున్నాం, నాలుగోది ఆ మంత్రం మీకు కూడా ఇంతకుముందు ఈపించుండ నా అంత ప్రజ్ఞ చాలా గొప్పది. దీని ఇచ్చిన మంత్రం మనకు ఉపనిషత్తులో కానీ ప్రపంచ వేద వన్మైన కానీ ఇంకా ఏదైతే శ్రీమతంలో కానీ దీన్ని మించింది తెలియదు నాకు గుర్తున్నప్పుడు భవిష్యత్తు. అంత గొప్ప మంత్రం. ఈ మంత్రం భావంగానే తెలుసుకుందంటే అంత గొప్ప. నా అంతఃప్రజ్ఞం అంతఃప్రజ్ఞం కాదు, మనం ఇవాళ దాకా చాలా విషయం అనుకున్నాం, అది అంతఃప్రజ్ఞం. తైజస్సుడు నువ్వు కాదు, నా వయసు ప్రజ్ఞం. విసుడు నువ్వు కాదు, రెండింటి ఎక్కడ కొట్టేశాడు. మనం జాగ్రత్తలు ఉంటే నేనే అనుకుంటాం, కాదని పాత్ర విసుడు జాగ్రత్త నువ్వు కాదు ఆయన. నీలో ఉంటే అభిలేచు ఒక కనిపిస్తుంది, నీలో ఉంటే ఆత్మే ఆవిడ కోపం ఎత్తుతుంది, ఆత్మే ఆ విధంగా నీకు కనిపిస్తుంది. నీలో ఉంటే ఆత్మ నువ్వే, అది నెగెక్ట్ చేయాలి. రెండు అయిపోయింది. సుశుద్ధి నిద్ర కూడా అంతే. నా అంత ప్రజ్ఞం, నా వయసు ప్రజ్ఞం, నోబైదా ప్రజ్ఞం. మనం పగటి కాలం అంటాం, పగటి నిద్రపోతాం, అది ఉభయదా ప్రజ్ఞం. అది ఇది రెండు కాకుండా వచ్చేది. ఈ పట్టు ఉండేది, అది అవసరం పగటి కాలం కానీ అది అయిపోయింది. నా అంత ప్రజ్ఞం, నా వయసు ప్రజ్ఞం, నోబైదా ప్రజ్ఞం, నా ప్రజ్ఞానకం నిద్ర. అందరికి కోరుకుంటుందమ్మా. నా ప్రజ్ఞాన ధనం, ప్రజ్ఞానం పడగలబడి ఉంటుంది నిద్రలో. ఏమీ తెలియదు మనకు, ఏమి స్పృహ, నీ శరీర ధ్యాస, నీ పేరు ఏమి, ఎక్కడ ఉండవు, ఏ ఊళ్ళో ఉండవు, ఏ ఇంట్లో ఉండవు, ఏ విషయం తెలియదు అక్కడ. అలాంటి గొప్ప స్థితి నా ప్రజ్ఞానం. సంయుక్తంగా చెప్పుకుంటే అదే ఈశ్వరుడు అంతా చెప్పుకొని పోతాడు. సర్వ సృష్టికి కారణం అదేనంటారు. చెప్పుకుంటూ పోతుంటే ఈ విధంగా వస్తాయి. ఆ లక్షణాలు లేనిది, ప్రకాశం లేనిది, ఏదేదో వస్తాయి. అది చదువులో మంత్రంగా చెప్పుకుంటే అన్ని
అది వ్యవహారానికి పనికి రాలేదు. అగ్రాహ్యం ఇంద్రియాలతో పట్టుకున్నామా, కర్మేంద్రియాలతో పట్టుకున్నామా పడదు. అగ్రాహ్యం అలక్షణం, ఏ లక్షణాలు దానికి చెప్పడానికి వీలు పడదు. అచింత్యం, మనసుతో చింతిస్తామనంటే ఏది దాని దగ్గరికి పోయేది, మనసు దాని దగ్గర పోలేదు. అవ్యవహారం, దాని గురించి వ్యవహరించడానికి ఏమన్నా ఉంది అని అంటే అది కూడా మనకి ఏమి పని, దాని గురించి చెప్పేదానికి అవ్యవహారం. అచింత్యం, అవ్యవహారం అలాగే ఈ విధంగా ఉంటుంది. అచింత్యం, అవ్యవహారం. ప్రపంచం ఒక శ్రమం ముందు ఉంటుంది. ఏకాత్మ ప్రత్యయసారం, ఏకాత్మ ప్రత్యయసారం. మనకు ఉండే దాంట్లో ఎప్పుడు మనం ఉన్నామా, అది ఒక విషయం మనకు తెలుస్తుందా, దేనికి సంబంధించి తెలుస్తుంది. నీలో ఉండే అహం 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 అనే పదాన్ని గురించే నీకు తెలుస్తుంది. నీ భావనలు, నువ్వు ఇయ్యేది, నువ్వు పోయేది, నువ్వు మాట్లాడేది, నువ్వు వచ్చేది, నువ్వు ఇక్కడికి వచ్చేది, నీకు ఇక్కడ నీకేది అంత అహం భావం. నేను అహం అహం, నేనే ఇది, నేనే ఇది, నాకు తెలుస్తుంది. ఇది ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. అక్కడ ఏకాత్మ ప్రత్యేకత ఒకటే ఉంటుంది. ఏక ఆత్మ, నేను 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 నిత్యం రావలేదు పోషిస్తూ ఉంటుంది. మనం దానిపైనే మన వ్యవహారాలు కూడా జరుగుతుండే ఇంత అదే మన దగ్గర తెలిస్తూ ఉంటుంది. ఏకాత్మ ప్రత్యేకసారం. ప్రపంచం ఒక శవం, అక్కడ దాంట్లో ప్రపంచం ఉండేదానికి వీలు పడదు, ఉపసించిపోతుంది. మన ఇతరులో ఎక్కడ మన బుద్ధులంతా లేకుండా పోతే ఆ విధంగా అయిపోతుంది. ప్రపంచోపశం, ఏకాత్మ ప్రత్యేకసారం. ప్రపంచోపశమం శాంతం, శివం అది శాంత స్వరూపం, శాంత స్థితి. శివం మంగళకరమైనది. అద్వైతం, ఇదే ఇంపార్టెంట్. అద్వైతం, దాంట్లో గుండె ఒకటే. ఈ అహం 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 అనేది ఉంటే అదే ఉంటుంది, అదే సత్యం, అది తప్ప ఇంకేమీ లేదు. నీలో ఉంది అహం, అక్కడ ఉంది అక్కడ ఉంది, అది ఎన్నో విధాలు పోగొట్టుంది, అది ఉండేది ఒకటే. ఏకాత్మ ప్రత్యయసారం అది అద్వైతం. చతుర్థం మన్యంతి, అది నాలుగోదని చెప్పబడతారు. ఆట నాలుగోది లేదు అసలు. మనకి తెలిసింది 3 అవస్థలు, మనం 4వ అవస్థను పట్టుకోగలమా? ఈ 3 అవస్థల్లో పొడుగు పేకలు మాత్రమే ఇంకొకటి ఉంటుంది జ్ఞానేకకు సంబంధించి. దానివల్ల ఈ 3 అవస్థలకి ప్రకాశం వస్తుంది. 3 అవస్థలు మనకి తెలియబడతాయి. ఆ 3 అవస్థలు అది దానిలోనే అపీరెన్స్ ఉంటుంది. అది లేకపోతే ఈ అవస్థలు పోయి బయట పోయినట్టు అదే వెళ్ళిపోతుంది. ఆ ఒక్క 4వది అని చెప్పేది 3 అవస్థల్లో ప్రవేశించుకొని ఉంటుంది. 4వది అసలు లేదే ఉండేది, అయితే 4వది చెప్పబడుతుంది. చతుర్థం మన్యంతి, ఆ ఆత్మని మనం ఏతికి పట్టుకోవాలి, దాన్ని నేను. అది మంత్రం. ఈ మంత్రం కానీ తెలిసింది ఏంటంటే చాలా గొప్ప మాట. మీ టైం అంతా తీసుకున్నాను. పోయిన తప్ప మాకు జరిగింది. అది మాట్లాడదామని చేశాను. అసలు విషయం నీకు మీ టైం టేస్ట్ చేసి మీ ముందు పెడితే మాకు దగ్గర ఏమీ ఇవ్వకుండా నేను మాతాజీ ముందు మనకి నేను అనుకుని చెప్పాను. మనకు వచ్చేసి గణపతి నాటకంలో కాదు, విభా చైతన్య పేరుతో మనకు పరిచయం చేస్తున్నారు. మనం మర్చిపోలేదు. పేరు ఎంత సులభం ఉంటుంది. ప్రభావాన్ని ఉంటే మనకు విభా చైతన్య రూపంలో మనకు తెలిసి మనకి 8 సంవత్సరాలు పోషిస్తూ పోయిన తప్ప వచ్చి ఇంత ముందు వచ్చేసి నేను లేను, లేకపోయినా కూడా వచ్చేసి ఒక ఉపనిషత్తు చేశారు, మంత్రవాదం చేశారు, తైత్తికి ఉపనిషత్తు నిజానికి మంత్రం. కానీ అంటే నాకు లేదు స్వయంగా చెప్తున్నారు. అయితే ఈ తప్ప కంటిన్యూ చేస్తారేమో అని అనుకున్నాను. లేదు, లోకం అంతా అందులోకి ఇండియా మొత్తం వచ్చేసి రాముడు కృష్ణుడు ఉంటారు కాబట్టి మీరు రామాయణం చేస్తున్నారు. ఓ అన్నా వారి ఉద్దేశంతో స్వామి వారిని వచ్చేసి ఏం చెప్పారంటే నేను మీ ప్రశ్న
నాది మీరు వాళ్ళని సంతోషం అయ్యా. నేను అక్కడ ఎన్నికో వస్తున్నాను. నేను ఉదయం పూట నన్ను ఎస్కేట్ చేసినాడు కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ప్లాన్ చేసిన ఉదయం పూట కూడా ఉంటాము అని చెప్పేసి అయితే రామాయణం చేశాను. ఇందాక నేను మాట్లాడలేదు. ఎవరితో కాబట్టి నేను రామాయణం ఉన్నట్టే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి జగజ్జనని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఈ ప్రపంచం అంతా కూడా ఆమె యొక్క కను సన్నలలో తిరుగుతున్నటువంటి జగద్వ్యాపకమైనటువంటి తల్లి మన జగజ్జనని. అలాంటి తల్లి యొక్క ఒడిలో మనం తల్లిల అమ్మ ఒడిలో మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మరి పరమాత్మ స్వరూపులైనటువంటి భగవద్గీతను ప్రచారం చేయడంలో తమ వంతు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క జీవుడు కూడా తాను చేస్తున్నటువంటి జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటయ్యానంటే తన జీవితాన్ని సార్థకత్వం చేస్తున్నటువంటి ఘనత ఎప్పుడు దక్కుతుందయ్యానంటే భగవద్గీత మాటని ప్రచారం చేయడంలో. కాబట్టి
గీతా ప్రచార సంఘం చెన్నై సభ్యులైనటువంటి వారందరికీ కూడా పరమాత్మ ఆశీస్సులు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారందరిపైన కూడా ప్రసరింప చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇది ప్రప్రథమం కాదు, అలాగే ఈ యొక్క ప్రదేశం కూడా ప్రప్రథమం కాదు. మనకి అనేక మంది మహాత్ములు వారి వారి యొక్క దివ్యమైనటువంటి గళాల చేత, అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది కాదు, ప్రతి ఒక్కరు కూడా శాంకర భాష్యాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని చెప్పినటువంటి మహానుభావులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనే కదండి. ఎందుకంటే నాకు తోచింది నేను చెప్పడం కాదు, దేని బట్టి చెప్పాలయ్యా. మెడలో స్టెథోస్కోప్ వేసుకుంటే డాక్టర్ అయిపోడు కదండి. ఆయన వెనక ఏముండాలి అంటే 12, 14, 20 సంవత్సరాల కృషి ఉండాలి, అవునే కదా. అప్పుడు ఆయనకి ఆ స్టెథోస్కోప్ యొక్క అందం కనిపిస్తుంది. ఆయన డాక్టర్ అంటే మనం నమ్ముతాం కదండి. అలా కాకుండా ఏదో స్టెథోస్కోప్ వేసుకున్నాడు కదా, గుండె మీద పెట్టేశాడు కదా, అబ్బా డాక్టర్ అయిపోయాడు అనడానికి అవకాశం ఉంటుందా? కాబట్టి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి జిజ్ఞాస కలిగినటువంటి జిజ్ఞాస పరులే ఇక్కడికి వచ్చేది, అవునే కదమ్మా. దాని గురించి మేము ఎంత దూరమైనా, ఎంతమంది అయినా, వాళ్ళు 30 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 500 మంది కావచ్చు, ఒక్కొక్క ప్రదేశంలో 1000 మంది, 2000 మంది కూడా ఉండొచ్చు. అయితే మనకి సంఖ్య కాదు, ఏం కావాలయ్యా అంటే వజ్రాలా కాదా. అవునా? చేపల మార్కెట్లో చాలా మంది ఉంటారు కదండి. వజ్రాల మార్కెట్లో ఎంతమంది ఉంటారు? ఒకరిద్దరే ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుందా? అందుకని మరి పరమాత్మ ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయచ స్వామి వివేకానందుల వారు ఆయన సంస్థని ప్రారంభించినప్పుడు, రామకృష్ణ మఠం అనేటటువంటిది ప్రారంభించాలి అనుకున్నటువంటి సందర్భంలో ఆయన తన సోదర శిష్యులైనటువంటి 16 మంది శిష్యులు ఉన్నారనమాట. రామకృష్ణ పరమహంస వారికి సోదర శిష్యులు అంటారు స్వామి వివేకానందుల వారికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్సే, అందరూ ఒక్కొక్క విభాగంలో అందరూ కూడా నిష్ణాతులే, అందరూ డాక్టరేట్స్ అనమాట. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మరి అణు పరమాత్మ అంటే అణు సిద్ధాంతం సైంటిఫిక్ గా మిసైల్స్ ఏవైతే ఉన్నాయో కదండి. ఈ రోజు ఒక వికలాంగుడు నడుస్తున్నాడంటే దానికి కారణం ఎవరయ్యా అంటే అది అబ్దుల్ కలాం గారి యొక్క మహిమ, అవునా కదండి. అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క మహాత్ముడు ప్రయత్నం చేయడం జరిగింది. కరెంటు తీయడంలో ఒక మహాత్ముడు, సముద్రంలో నీళ్ళల్లో కూడా కాంతిని ఎలా పరివర్తన చెందించవచ్చో ఒక మహాత్ముడు సైంటిస్ట్ రూపంలో కనుక్కున్నాడు కదండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది కూడా ఒక మహాత్ముడు సైంటిస్ట్ అనుకోండి. మహాత్ముడు అనే పేరు మళ్ళా కదా. అంటే వాళ్ళ యొక్క జిజ్ఞాస ఎలా ఉందయ్యా అంటే ఇక్కడ వస్తు జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ధర్మ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆత్మ జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసేవాళ్ళే ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి జ్ఞాన సముపార్జనలో అలా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనం ఈ రోజున పేరున మనం తలుచుకుంటూ ఉన్నాం తప్ప కాలగర్భంలో తిన్నాం, నిద్రపోయాం, తిరిగేసాం ఆనందంగా అనేటటువంటి వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా మనం తలుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏమిటాయంటే జ్ఞానము అనంటే తెలుసుకునేటటువంటి జిజ్ఞాస. ఇప్పుడు సుబ్బయ్య గారు మీకు మాండవ్యోపనిషత్తు మొత్తం జిస్ట్ తయారు చేసి చెప్పేస్తారు. అంతఃప్రజ్ఞం, బహిఃప్రజ్ఞం, నా అంతఃప్రజ్ఞం కదండి, ఆత్మోపంచోపశమం, ఇవన్నీ పదాలు ఎక్కడ వస్తాయి అంటే మనకి మాండవ్యోపనిషత్తులో వస్తాయి. ఇది ఎవరు రాశారయ్యా అంటే గౌరవపాదాచార్యుల వారు రాశారు. అలా
మనకి మాండూక్యలో ఆ విషయాన్ని తెలుసుకుందాము. అదొక ఉపనిషత్తు ఉన్నదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అవునా? ఈశా, తర్వాత కట, ప్రశ్న, ఉండక, మాండూక్య, ఐత్రేయ, బృహదారణ్యక, ఇలా పేర్లు కూడా మన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఒక జిజ్ఞాస ఏంటంటే, మీ అందరూ కూడా ఒకసారి కూర్చున్నప్పుడు స్వామిజీలు మాతాజీలు అందరూ కూర్చుంటూ ఉంటారు కదా, మాట్లాడుకుంటూ ఉంటే ఒక మాతాజీ ప్రశ్న వేస్తారు. ఏంటంటే, కొన్ని దేవాలయాలకు వెళ్తూ ఉంటారు కదా, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఉండేటటువంటి అమ్మవారును అయ్యవారును మన హిందువులే, చూడండి, మన భారతీయులే ఇక్కేసుకొని, తోసుకొని, రక్కేసుకొని, అదండి కొట్టేసుకొని, తోసేసుకొని మరి వెళ్ళి ఎవరికి దర్శనం చేసుకుంటారు చెప్పండి? లోపల ఉన్నటువంటి అమ్మవారిని. అవునా? అయితే బాగా ఆలోచిస్తే అంత తోసేసుకొని, పోట్లాడుకుని అంత దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా? అంటే ఫ్రమ్ మై సైడ్ నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. అలా చేస్తే మనకి పుణ్యం వస్తుందా చెప్పండి? అలాంటి భక్తి మనకి అవసరమా చెప్పండి? అలాగే కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో శివాలయాలు ఉంటాయి కదండి. శివలింగం ఉంటుంది, మహానందీశ్వరుడు ఉంటాడు, పాపం అమ్మవారు కూడా ఉంటారు. కానీ మన అమ్మవారు ఏం చేస్తారయ్యా అంటే దీపాలు పెడతారు. ఎక్కడ పెడతారయ్యా అంటే నందీశ్వరుడి యొక్క ఉత్సవంలో పాపం ఆయన తల కింద కదండి, ఆయన పక్క సైడ్ కూడా ఎంత బాగా దీపాలు పెడతారో. అలాంటి దీపాలు పెట్టడం అవసరమా? దాన్ని భక్తి అంటారా చెప్పండి? మరి ఏంటి భక్తి అంటే? దేని భక్తి అని పిలుస్తున్నాం మనం చెప్పండి? అంటే జ్ఞానేన హీనః పశుభిః సమానః చెప్పారు సుబ్బయ్య గారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే దేర్ ఇస్ నో ప్యూరిఫైయర్ దాన్ ద నాలెడ్జ్. అంటే జ్ఞానం లేనటువంటి భక్తి మనకి అవసరమా? మరి జ్ఞానం పొందాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అధ్యయనం చేయాలి అంటే శాస్త్రమును అధ్యయనం చేయాలి కదమ్మా. శాస్త్రం కూడా అధ్యయనం చేయాలంటే మనకి చెప్పేటటువంటి సద్గురువు కూడా మనకి దొరకాలి. విడమర్చి చక్కగా విడమర్చి చెప్పేటటువంటి సద్గురువు కూడా మనకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే నేను ఇలా అర్థం చేస్తున్నానండి. ఇప్పుడు సుబ్బయ్య గారు అనొచ్చు, రామాయణంలో కొంతమంది ఉంటారు, రామాయణం చదివి చూడండి సుగ్రీవుడు వాళ్ళ అన్నయ్య గురించి ఎంత బాగా, అంటే వారి గురించి చంపేయించేసాడు కదా రాముడి ద్వారా. ఆయనకి ఏమర్థమైంది అంటే సోదరుని చంపేయచ్చు అని అర్థమైంది ఆయనకంతే. కానీ ఏమిటి దాని సందర్భం ఏంటి, ఎందుకు చంపవేయబడ్డాడు రాముడి ద్వారా అనే విషయము ఆయనకు అర్థం కాదు. అవునా? అలాగే మేనమామను కూడా చంపేయచ్చండి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ మేనమామను చంపించేశాడు కదా కంసమామని. అందుకే నా మేనమామను కూడా నేను చంపేస్తాను. ఉదాహరణకి మహాభారతం చదవండి అంటాడు ఇంకొక ఆయన. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే సరైనటువంటి సందర్భం లేకుండా, సరైనటువంటి సద్గురువు ద్వారా జ్ఞానాన్ని పొందకుండా నా అంతటా నేను చదివేస్తున్నాను, నాకు గురువు లేడు అనేటటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద గొడవలు పెట్టు. అది ఒక రామకృష్ణ పరమహంస వారికి, ఒక రమణ భగవానుడు వారికి తప్ప ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళెవరికి కూడా నాకు గురువు లేడు, నాకు నేనే సంపాదించుకున్నాను అంటే పప్పులో కలిసినట్టే అనే కదా. అందుకని ఇక్కడ విడమరిచి అంటే జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, దేన్ని పొందితే ఈ ప్రపంచంలో ఇంకా పొందవలసింది ఏమీ లేదు, అది కావాలి మనకి కదండి. రామకృష్ణ పరమహంస వారి పేరు మొదటి పేరు గదాయి. ఆయన పుట్టుకతోనే పరబ్రహ్మ స్వరూపమే. ఆయన వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతుంటాడు అనమాట. అన్నయ్య అంటాడు, నువ్వు చదువుకోని ఆయన అంటే ఆయన అంటాడు, ఈ పొట్టపూటి చదువు
ఆశ్చర్యం, ఆయన ఏ గ్రంథాలు చదవలేదు రమణ భగవాన్ లాగా, కానీ జ్ఞానం అంతా ఆయనకు వచ్చేసింది. ఎలా వచ్చిందయ్యా అంటే కారణ జన్ముడు. ఆయన కొంచెం సాధన పడిపోతుందట, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సాధన పడిపోతుందట, వాళ్ళే మహానుభావులే పుడతారనమాట. కాబట్టి మరి మనకి పుట్టుకతోనే అజ్ఞానంతో పుట్టాము. మరి జ్ఞానపరంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? మనం అనుకుంటున్నాం, అబ్బా ఇంజనీర్ అయిపోతే జ్ఞానం వచ్చేస్తుందండి, డాక్టర్ అయిపోతే జ్ఞానం వచ్చేస్తుందండి. ఉదయం కూడా చెప్పాను పిల్లలందరికీ కూడా, మీ పిల్లల్ని మీరు ఇంజనీర్గా, డాక్టర్స్గా, యాక్టర్స్గా, ఓ పెద్ద పెద్ద ఆఫీసర్స్గా తయారు చేస్తున్నారేమో కానీ తనని తాను తెలుసుకునేటటువంటి అద్భుతమైనటువంటి స్థాయిని వాళ్ళకి మీరు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు బాగా అర్థం చేసుకోండి, డాక్టర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఇంజనీర్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణిక ఉద్రేకం వల్ల ఒక్క నిమిషం ఆలోచిస్తే బ్రతికేస్తాడు, కానీ ఆ నిమిషంలోనే హ్యాండ్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. దేని బట్టి అండి? ఎందుకంటే ఆ విధంగా తయారవుతున్నారయ్యా అంటే సరైనటువంటి అవగాహన లేక. భగవంతుడు మనకి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, బాగా చక్కగా బతికి ఇది నువ్వు తెలుసుకోవడానికి జీవితాన్ని నీకు నేను చక్కగా అవకాశం ఇస్తున్నానంటే ఈ జీవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎవరి మాట వినడు, శాస్త్రంలో చదువుకోడు. ఏమవుతుందయ్యా అంటే తనకి 100 సంవత్సరాలు వచ్చాయనుకోండి, 50 ఏళ్ళకి తను అర్థాంతరంగా ఫ్యాన్ వేసుకుని జరిగాడు అనుకోండి, ఈ మధ్య భాగంలో ఇంకా 50 ఏళ్ళ ముందునే ఇంకా బ్యాలెన్స్ డైరెక్ట్ బ్రహ్మలోకానికి వెళ్తాట. ఆయన అంటాట, లేదండి ఛాన్స్ లేదు, మళ్ళీ రెండో జన్మ నెక్స్ట్ వెంటనే ఇచ్చేయడానికి ఛాన్స్ లేదయ్యా, నువ్వు 50 ఏళ్ళు ఇంకా జీవించాల్సిన అవసరం ఉంది, మరి ఏం చేస్తాము, కొత్త జన్మ ఇవ్వడానికి లేదు. అలా అని చెప్పేసి ఫిజికల్ బాడీ ఇందని చెప్పారు కదా, బ్రాహ్మణుడు, తైజస్సుడు, విష్ణుడు, మనకి మనందరూ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నాం కదా. ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే విష్ణుడు అంటారు, కళా ప్రపంచంలో ఉన్నప్పుడు తైజస్సుడు అంటారు. ఇక పూర్తిగా ప్రకర్షణ అజ్ఞ, ప్రకర్షణ జ్ఞ అంటే 2 ఉంటాయన్నమాట. ఎందుకంటే నాకేమీ తెలియదు, మొత్తం హాయిగా బలి నిద్రపోయానండి, ఎంత బాగా నిద్ర పట్టిందో అని ఎప్పుడు చెప్తాడయ్యా ఈ జీవుడు అంటే లేచిన తర్వాత చెప్తాడు కదా. మరి నువ్వు ఆ విధంగా బాగా నిద్రపోయాను, ఎటువంటి కళలు కూడా నాకు రాలేదు, ఎటువంటి శబ్దాలు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు అనే విషయం నీకు ఎలా తెలిసింది లేచిన తర్వాత అంటే నువ్వు అక్కడ ఎరుకతో ఉన్నావు అని అర్థం, అవునే కదా. నువ్వు లేకపోతే ఎలా చెప్పగలుగుతావు బయట వచ్చిన తర్వాత? అంటే ఎవరో ఉంటే వెలుగుతూ ఉన్నారనే కదా అర్థం. కాబట్టి ప్రాజ్ఞుడు అంటే ప్రదర్శన అజ్ఞ అంటే అజ్ఞానము, ప్రదర్శన జ్ఞ అంటే జ్ఞానం, 2 ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్థూల శరీరం లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్య చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే గాల్లో తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళే ఒక కొంచెం వీక్ మైండ్, మనసు కొంచెం వీక్గా ఉండేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ మీదకి వచ్చేస్తారు వాళ్ళు కదా. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఫ్రెంచ్ మాట్లాడుతుంటారు కదా. మా దగ్గర రావాలండి, ఎందుకంటే మనం కొంచెం జ్ఞానం ఉంది, హనుమాన్ చాలీసా చదువుతుంటాం, విష్ణు సహస్రనామం చదువుతుంటాం, భగవద్గీత చదువుతుంటాం, గాయత్రి చదువుతుంటాం, దేవాలయాలు వస్తుంటాం. కాబట్టి మన చుట్టూరు ఒక ఆనందం ఉంటుంది అనమాట. మా దగ్గరికి పాపం రాలేదు, వచ్చినా కూడా మనకు కనిపించినా వాళ్ళకి కొంచెం అంటుకుంటుంది అనమాట మన జ్ఞానం కూడా. అలా వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది అనమాట. అయితే మా మాతాజీ చెప్పేవాళ్ళు, ప్రాపంచికంగా శరీరంలో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ విధంగా ఉండేటటువంటి వాళ్ళకి తొందరగా కాలం గడిచిపోతుందట. అప్పుడు మళ్ళా వెళ్ళి తప్పై వెళ్ళి స్వామి బ్రహ్మదేవా నన్ను క్షమించు అంటే మళ్ళా ఆయనకు సంబంధించి ఆ వాసన టెండెన్సీ ఏదైతే ఉందో వల్ల ఆ కర్మ ఫలితాలు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ మళ్ళీ బేరీజ్ చేసుకుని మళ్ళీ ఆయన ఎటువంటి జన్మనివ్వాలో ఎవరు డిసైడ్ చేస్తారయ్యా అంటే ఆయన కర్మ ఫలితాలే ఆయన్ని డిసైడ్ చేస్తారు. కాబట్టి మనం అనుకున్నాం కదా, మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది, వాళ్ళలా వచ్చుంటే బాగుండేది అని వేరే వాళ్ళు అనుకుంటారు కదా, మనం అనుకున్నట్టుగా ఇంకొకరు అనుకుంటారు. కానీ ఈ విధంగా ఎందుకు వచ్చినాయా అంటే
నీ భవిష్యత్తు నిర్మాత ఎవరయ్యా అంటే మీరే. అలాగే నీ జన్మకి నిర్మాత ఎవరయ్యా? వచ్చే జన్మకి మనమే. ఎవరి కర్మ ఎలా ఉంటే ఆ విధంగా మనం తయారవుతాం అన్నమాట. అందుకని ఇక్కడ జ్ఞానం ఉన్నది అని అంటే పోట్లాట ఉండదు. జ్ఞానం ఉన్నది అని అంటే మరి ఆ శివయ్య కింద, నందీశ్వరుడి కింద దీపాలు మనం పెట్టాం. ఎందుకంటే మనకు జ్ఞానం ఉంది. సరే వెళ్ళు దండం పెట్టుకో, నేను వెయిట్ చేస్తాను. ఇప్పుడు నాకేమి లోపల గర్భంలోకి వెళ్ళి స్వామి అని కళ ఆయన మీద పెట్టి గట్టిగా కొడితే నాకు వస్తుందా? చెప్పండి. పుణ్యం దూరంగా ఉన్నాక నాకు వస్తుంది అనే జ్ఞానం మీకు వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి స్వరూపం అయ్యా? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా గృహః కస్య స్విద్ధనం. ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి స్వరూపం అయ్యా అంటే ఆయనదే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అందుకని సింపుల్ గా ఏం చెప్తారే మన వాళ్ళు అంటే చీమలో ఉన్నాడే చెలి, దోమలో ఉన్నాడే, ఎక్కడ ఉన్నాడే చెలి, ఎక్కడ ఉన్నాడే, అక్కడ ఉన్నాడే చెలి, ఇక్కడ ఉన్నాడే. శివ శివ అంటే చాలు పరుగున వస్తాడు, పరుగున వస్తాడు మన బోలా శంకరుడు. ఒక ఆయన నామదేవుడు, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ శివుడిని చేశాడు. ఇంకా అరే శివుడికి కాలు ఎదురుకుండా పెడుతున్నావు కదా జ్ఞానదేవా, తప్పు కదా అన్నట్టు ఆయన. అంటే ఈయన ఇక్కడ వెళ్తుంటే అక్కడ శివలింగాలు కురిస్తున్నాయి అన్నమాట. అంటే అంతగా పరమాత్మ ఉన్నాడు అంటే మనం తప్పు చేయడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? మనం అబద్ధం అనడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? మనం ఎటువంటి పాడుపని చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా చెప్పండి? అంతటి స్థాయికి మనం ఎదిగిపోవాలి. అదే ఇక్కడ జ్ఞానయోగం ద్వారా పరమాత్మ మనకి అందించిన విషయం. ఛత్రపతి శివాజీ మహారాజ్, నేను మొన్న 6 నెలల కిందట మహారాష్ట్ర వెళ్ళా, షోలాపూర్. అక్కడ తులజా భవాని అమ్మవారు వాళ్ళు తీసుకెళ్ళారు అనమాట. నన్ను తప్ప క్షేత్రాలకి చాలా బాగా చూపించారు. నాకు ఆర్గనైజ్ చేస్తున్నమాట. అంతా 4 గంటలకు వచ్చిన వాళ్ళంటే ఉపన్యాసంలో ప్రతి ఒక్కరు కూడా వీడియో చుట్టుకుంటూ 1000-2000 మంది అనమాట. మళ్ళా ఒకరికి కాదు అక్కడ ఉపన్యాసానికి వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది. భక్తి అనేది నేను మహారాష్ట్రలో చూశాను. నేను కల్లారా ఇప్పటికీ కూడా. మరి ఒకప్పుడు ఎలా ఉన్నది మీరు ఊహించుకోండి. జ్ఞానదేవుడు, సంత రామదేవుడు ఇప్పటికీ కూడా అభంగాలు చదువుతూ ఉంటారు. అసలు భక్తి తగ్గలేదు అక్కడ చెప్పాలంటే కూడా. ఆ తులజా భవాని అమ్మవారు ఛత్రపతి శివాజీ మహారాజు వారికి వీర ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి ప్రదేశం అంట. నిజంగా అమ్మవారిని చూసిన తర్వాత అనిపించింది నాకు ఒక శక్తి ఏదో నన్ను ఆవహించింది అనిపించింది ఆ రోజు. అంతటి అంటే శక్తివంతులు తల్లి అమ్మ. ఆ స్వామి శివాజీ మహారాజు పెద్ద దేవాలయం కట్టిస్తూ ఉన్నప్పుడు వారి గురువు గారు అనమాట సమర్థ రామదాస్, ఆయన ఒక బండ పాల్గొట్టుకున్నాడు అన్నమాట. ఆ బండలో ఏమున్నాయి అంటే మధ్యలో ఒక చిన్న కప్ప, దాని చుట్టూరు కూడా నీళ్లు ఉన్నాయి. ఇంత పెద్ద బండ మళ్ళా. మరి అంత పెద్ద రాతి బండలో ఆ కప్పకి నీళ్లు పోస్తున్నాడు ఎవడు? ఆలోచించండి. దాహం తీర్చినవాడు ఎవడు చెప్పండి? చూసారా భగవంతుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో. అందుకనే స్వామి వివేకానంద వారు ఏంటయ్యారంటే 100 మంది యువకులు నాకు ఇస్తే ప్రపంచాన్ని మార్చేస్తా అన్నాడు ఆయన. ఆయన వర్క్ని స్వామి చిన్మయ మహారాజ్ కూడా. ఎందుకంటే చాలా మంది సన్యాసులు, ఆధ్యాత్మిక పరులు అంటే ఎవరయ్యారంటే మొదటి భిక్షాందేవి అని వారు ఆకలి తీర్చుకుని మిగతా సమయం అంతా కూడా వాళ్ళు చదువుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, లేకపోతే నామ సంకీర్తనం చేసుకుంటున్నాం గడపాలని అనుకుంటారు. అవునా కదండి? కానీ స్వామి వివేకానంద అలా చేయలేదు. ఎక్కడైతే అన్నార్థులు ఉన్నారో, ఎక్కడైతే సమాజానికి సేవ అవసరమో, ఎక్కడైతే ఈ ప్రపంచం ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదో, కాబట్టి పిల్లల్ని ఎలా తయారు చేయాలి, యువకుల్ని ఎలా తయారు చేయాలి, వృద్ధుల్ని ఎలా తయారు
చేయాలి. మన ప్రపంచాన్ని ప్రపంచంలో మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా మనందరం కూడా కంకణబద్ధులై మరి ధర్మ ప్రచారణ చేయాలో మనకి పీఠాలతో మనకి ఎటువంటి ఏమంటారు శిష్య పరంపర వద్దు, మనకి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా వద్దు. మనందరం కూడా వీర సైనికుల్లాగా ఈ దేశం యొక్క బోర్డర్లో పనిచేసినటువంటి సర్వ సైన్యాధ్యక్షులు ఎవరైతే ఉంటారో, కమాండర్స్ ఎవరైతే ఉంటారో, మనం ఈ దేశంలోనే ఇక్కడే ఉంటూ మనం కూడా ఆ విధంగా వీర సైనికుల్లా పనిచేద్దాం అనేటటువంటి ఒక నానుడి తీసుకొచ్చినటువంటి ఘనత అంటే ఆదిశంకరాచార్యుల వారి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందివ్వడంలో ప్రముఖుడయ్యాడు స్వామి వివేకానంద మహారాజ్. అవునా కదండి? మమ్మల్ని కూడా చాలా మంది మీరు 30 రోజులు 25 రోజులు ఈ పిల్లలతోనే గడుపుతూ ఉంటే మీరు కూడా పిల్లల స్థాయికి దిగాలని కూడా అడిగారు, సన్యాసి కదా అని. మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమిటంటే పిల్లలని వాళ్ళు చెప్పేటటువంటి విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, యోగా పుష్పం అంటే మంత్ర పుష్పం కావచ్చు, అనేక పద్యాలు, భాగవత పద్యాలు, భగవద్గీత పద్యాలు, వారికి అనేక రకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా వారికి బోధిస్తూ ఉన్నప్పుడు చరమాంకానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ప్రతి ఒక్కరిలో కూడా నాకు ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి మంచి ఆధ్యాత్మిక సైన్యాన్ని తయారు చేశాను కదా అనేటువంటి ఆత్మసంతృప్తి నాకు మొన్న కలిగిందన్నమాట. ఎందుకంటే నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని నాకే పరిమితం చేసుకుంటే నేను 4 గోడల మధ్యలో ఒక చిన్న రూమ్లో ఉండిపోవచ్చు కదండి. కానీ ఈ ప్రపంచం అంతా తిరగాలి, ఈ జ్ఞానం అంతా కూడా అందివ్వాలి అనేటటువంటి ఆ శక్తి నిజంగా చెప్పాలంటే మమ్మల్ని అడుగుతుంటారు, మీరు చిన్న విషయంకి వచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు అయిపోయింది. నేను చెన్నై వచ్చి నేను దాదాపు 2008 నుంచి వస్తున్నా చెన్నైకి. అప్పటి నుంచి మీరు అంతా సుబ్బయ్య గారు కావచ్చు, మా జగదీశ్వరి కావచ్చు, మీరంతా నాకు చెప్పవలసింది. ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి, మీకు ఆత్మసంతృప్తి ఉందా, మీరు ఈ విధంగా సన్యాసి అయిపోయినందుకు మీకు లోపల బాధ ఏమీ కలగలేదా అని అంటే నిజంగా చెప్పాలంటే నిజంగా నాకు ఆత్మసంతృప్తి కలగడం లేదు. ఇంకా కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి సమయం నాకు సరిపోవట్లేదు అనిపిస్తుంది. కారణం ఏంటి, ఇంకా 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 10 మంది 10 చోట్లకి వెళ్ళి అందరికీ చెప్పాలి చెప్పాలి చెప్పాలి, నాలా తయారు చేయాలి అందరికీ. ఆ పరమ గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, స్వామి తపోవన్ మహారాజ్, స్వామి చిన్మయానంద మహారాజ్, స్వామి వివేకానంద వారి యొక్క ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని 10 మందికి అందించాలి. భారతదేశం అంతా కూడా జ్ఞాన సదృశులై ఈ భారతదేశం కూడా జ్ఞానంలో రమించి తరించాలి అనేటటువంటి ఆ సత్సంకల్పం నాలో ఉంది. ఇంకా 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 ఆరోగ్యాన్ని ఇవ్వమని, ఇంకా ఆయుష్ ఇవ్వమని కోరుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకంటే సంతృప్తి కలగడం లేదు. కారణం ఏంటంటే భగవద్గీత కర్మ, భక్తి, జ్ఞానం 3తో కూడుకున్నటువంటి కదా. మొదటి మరి శక్తాలు ఉంటారు అన్నమాట. కర్మ శక్తము, నెక్స్ట్ భక్తి శక్తము, తర్వాత వచ్చేది ఏమైందంటే జ్ఞాన శక్తం. ఆశ్చర్యం ఏంటంటే మొదటి అధ్యాయంలోనే కర్మ, భక్తి, జ్ఞానం ఉంది. మీరు చూడండి, మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఏముందండి అంటే అన్నీ ఉన్నాయండి. అర్జున విషాద యోగంలో ఏది లేదు. అర్జునుడు ఏడ్చుకుంటూ ఉన్నాడు, దాంట్లో అందులో ఏముందండి చెప్పడానికి? ఎవరైనా అడుగుతాడు, 1వ అధ్యాయం చెప్పమంటారంటే అందులో ఏముంది మాతాజీ, 1వ అధ్యాయం అంతా ఏడుపే కదా అనేవాళ్ళు ఉంటారు. ఆహా, అది ఏడుపు కాదయ్యా, మనం కూడా ఏడుస్తూ ఉంటాము. శారదమాత చెప్తూ ఉంటుంది అనమాట, నా పిల్లలు, నా మనవలు, నా కోడళ్ళు అయ్యో నాతో మాట్లాడట్లేదే అని తెగ కళవల కొద్దీ కన్నీరు కారుస్తుంటారట ఈ ప్రపంచంలో. అయ్యో దేవుడా అని ఏడ్చేవాడు ఎవరు లేరట. దేవుడా నీ గురించి నేను తెలుసుకోవాలి, నీ గురించి నేను ప్రార్థన చేయాలి, నీ గురించి భగవద్గీత తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయ్యో అలాంటి అవకాశం నాకు రావడం లేదని మాత్రం ఎవ్వరు కూడా ఏడుస్తారా? మీరు చెప్పండి, ఏడుస్తారా? మరి ఎవరు ఏడ్చారు చెప్పండి? అర్జున విషాద యోగం అంటే అర్జునుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకున్నాడు అంటే పక్కన్న వాళ్ళ షోల్డర్ మీద పడి ఏడలేదంట. ఎవరి షోల్డర్ మీద ఆయన తలపెట్టాడయ్యా? ఎవరైతే బంధాలని తొలగిస్తారో,
ఇది ఏడవలసినటువంటి అవసరమే లేదు ఇంకా జన్మలో. అలాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన కోసమే తన ప్రాణాన్ని ఇచ్చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు కదా ఇద్దరు. అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు ఎక్కడ కూర్చున్నాడు వచ్చి తల దగ్గర కూర్చున్నాడు. ఎంత పొగరోజులండి ఆయనకి. కాళ్ళ దగ్గర వచ్చి 10 నిమిషాలు కూర్చోలేదు పాపం. తన జీవితాన్ని ఎవరికి ఇచ్చేసాడు చెప్పండి? ఒక 10 నిమిషాలు కూర్చున్నాడు అర్జునుడు అంతే. జస్ట్ స్వామి అంగేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు. ఈ యుద్ధంలో, ఈ ఆధ్యాత్మిక రణరంగంలో ఈ మాయా ధీషుడు ఆయన, మాయాధీనుడు నేను. కాబట్టి ఈ మాయ నుంచి నన్ను తప్పించుకొని ఆయన పాదాల దగ్గర ఒక్క 10 నిమిషాలు కూర్చున్నాడు అంతే. ఆయన వర్షం అయిపోలేదా స్వామి? మీరు చెప్తే విన్నప్పుడు అసలు మొదటి అధ్యాయం ఒక పెద్ద యుద్ధరంగం ఎలా ఉంటుందో స్ట్రాటజీ అంటారు చూస్తారా? ఆ విషయాలన్నీ కూడా ప్రథమంలో మరి అధ్యాయంగా ఏర్పాటు చేస్తారు. మరి అర్జునుడు తన యొక్క రథ సారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, లేకపోతే బాణం వేయి, లేకపోతే పక్క బాణం వేయి, వెనుక బాణం వేయి, లేకపోతే వెనక్కరా, ఇలాంటి సైన్స్ అని చేయాలంటే చాలా స్ట్రాటజీ ఉంటుంది. దాంట్లో ఏంటో తెలుసా అండి? ఒక రథ సారథిని ఈ వెనుక యజమాని ఏం చేస్తారు అయ్యా అంటే వీపు కొక్కితే కాళ్ళతో చెప్తారు, ముందుకు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, పక్కకు వెళ్ళు, లేకపోతే దిగు, లేదా పైకి తల ఎత్తు, ఇలాంటి విషయాలు చెప్పాలంటే తన కాళ్ళ గోటి గోళ్ళతో స్వామి వెనక అంటే వీపు దగ్గర వెనక సైడ్ అంతా కూడా గోపుతూ ఉండాలి. ఎవరైనా అలా చేయించుకుంటారా? కృష్ణ పరమాత్మ కాబట్టి కదండి అవన్నీ వచ్చుకున్నాడు. ఆయన గుర్రాలు కలిగాడు, ఎన్ని బాణాలని తన కాళ్ళ మీద అందుపెట్టేశాడు అర్జునుడిని రక్షించడం కోసం. అదే కదా సారథ్యం వహించిన తర్వాత 18 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత అర్జున నువ్వు దిగు అన్నాడు. అంటే అర్జునుడికి కొంచెం అహంకారం పెరిగి రథ సారథి ముందు దిగుతాడా, యజమాని ముందు దిగుతాడా అని కొంచెం పౌరుషం ప్రదర్శించాడు. అప్పుడు ఏమైంది? దిగుతామా లేదా అంటే దిగేశారు. బాబాయ్ గట్టిగా వస్తున్నాడు, ఏదో ఉంది దీంట్లో. అర్జునుడు దిగాడో లేదో, కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే పద్దాలు వదిలి అలా దూకాడో లేదో మొత్తం అంతా భస్మం అయిపోయింది రథం అంతా కూడా. అయ్యో బాబాయ్ అనుకున్నాడు. ఎవరండి? అర్జునుడు. అంటే ఎలా వచ్చుకున్నాడండి? ఎవరు వచ్చుకున్నారు చెప్పండి? చిన్న పిల్లలు తమ కన్న బిడ్డలు పొట్టలోంచి తన కడుపులోంచి వచ్చినటువంటి బిడ్డలతో అంతే ఊరుకుంటారు చిన్నప్పుడు కదా. చిన్నప్పుడు అంటే ఊరుకుంటాం, ప్రత్యేక తర్వాత అంటే ఊరుకుంటారా చెప్పండి? కానీ అర్జునుడు పెద్దగా ఉన్నప్పటికీ కూడా కాళ్ళతో ఆ విధంగా సాయం చేసినప్పటికీ కూడా ఆ పుత్రుడికి చెప్తున్నా కూడా ఆయన భరించాడు. అంటే ఎంతటి పరమాత్మ కదా కృష్ణ పరమాత్మ. అక్కడ చాలు మనం కలిగిపోవడం. ఇక్కడ అక్కడ జ్ఞానం, నేను గొప్పవాడిని, ఆహా స్తోత్ర వేత్రైక పాదయే జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః. అది ఆ ఒక్క పాయింట్ చాలు. అందుకే ఆయన ఎవరి దగ్గర ఏడవలేదు. ఎవరి దగ్గర ఏడ్చాడని అంటే ఆ కన్నయ్య దగ్గరే వెళ్ళి ఏడ్చాడు. కాబట్టి ఆయనే ఎతో ధర్మ తతో జయ. విషాదంతో మొదలైంది 18వ అధ్యాయం. ఏతో అంతమైంది అంటే ఆనందంతో అంతమైంది. కాబట్టి ఇక్కడ అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము. కర్మయోగంలో భక్తి జ్ఞానం ఉంది, అలాగే జ్ఞాన యోగంలో కర్మ లేదా ఉంది, అలాగే మోక్షం లేదా ఉంది. ఈ మూడింటి యొక్క సముచ్చయం ప్రతి అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎలా అన్న విషయాన్ని మనం ఈరోజు మనం ప్రారంభించేద్దాము. అందరం కూడా రేపటి నుంచి భగవద్గీత వచ్చినప్పటికీ మీరు కూడా పుస్తకాలు తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రారంభిద్దాం. మొట్టమొదటి శ్లోకం చూడండి. ఈ 3 శ్లోకాలు ఒకటే కాంటెక్స్ట్ ఉంటుంది అనమాట. చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో విడమర్చుకోవడానికి. మొదట 3 శ్లోకాలు చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ
श्रीमद्भगवद्गीता अथ चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मरुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप। नष्टः అంటే విసర్గమని योगो नष्टः परन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तः सनातनः। సనాతనः అనొచ్చు, పురాతనः కూడా రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు. योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति। సఖా అంటే వస్తుంది కాబట్టి బాగా చదవాలి. భక్తోऽसि मे सखा चेति రహస్యం హేతదుత్తమం. మొదటి శ్లోకాన్ని శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనమే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇక్కడ మనకి అవతార ప్రకరణం, కర్మ ప్రకరణం, యజ్ఞ ప్రకరణం, ఈ విధంగా జ్ఞాన ప్రకరణం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. 4వ అధ్యాయం అంతా కూడా ఈ 18 పురాణాల యొక్క అవగాహన, అలాగే ఉపనిషత్తుల యొక్క అవగాహన, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే మనకి భగవద్గీతని చక్కగా అధ్యయనం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రారంభించడమే మనకి మామూలుగా 3వ అధ్యాయం అయితే మొట్టమొదటిసారిగా ఎవరు ప్రారంభించారంటే అర్జునుడే ప్రారంభించాడు కదా. కొన్ని అధ్యాయాన్ని కూడా మొదట అర్జునుడే ప్రారంభించేస్తాడు. ఒక్క అధ్యాయంలో ఒక ధృతరాష్ట్ర వాచ అందరూ సరా ఆయన ఒక్కసారి ప్రశ్న వేశాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాః చైవ కిం అకుర్వత సంజయ అన్నాడు. అయిపోయింది ఇంకా మళ్ళా ఎక్కడైనా గమనించండి. అందుకే మీరు దయచేసి అర్జునులా మాత్రమే భగవద్గీత చదవండి, ధృతరాష్ట్రులా మాత్రం భగవద్గీత చదవద్దు. అవునా? నేను భగవద్గీత చదివేస్తానండి. ఓ ఎలా చదవయ్యా? నేను ధృతరాష్ట్రులా చదివాను అంటే ఆయన పెద్ద గుడివాడు. వాళ్ళ భార్య కూడా బలవంతంగా ఏం చేస్తుందండి? కళ్ళకి గంతులు పెట్టేస్తుంది. బుద్ధి గుడ్డదైతే మనస్సు కూడా గుడ్డదైపోతుంది కదా. అందుకే ఎప్పుడు
చెప్పండి. ఇద్దరు కుటుంబాలు మాట్లాడుకుంటూ ఉన్నారట. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అయినా అంటే నువ్వు వెళ్ళిపో అన్నట. చీకటి పడిపోయింది కదా అంటే బయట వాళ్ళకి చీకటి కానీ మనకేం చీకట్రా, మనకి ఎప్పుడూ చీకటే. లేదు లేదు, నేను దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చి నన్ను గుర్తిస్తారేమో, కాబట్టి నాకు ఒక దీపాన్ని ఇవ్వాలా అన్నాడు. దీపం పట్టుకున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక ఆయన వచ్చి గుర్తిస్తాడు. ఈ గురువాడు అడిగాడు, నీ కళ్ళు కనిపించట్లేదా అన్నాడు. నాకు కనిపిస్తున్నాయి, బట్ చీకటి కదా ఇక్కడ అన్నాడు. అదేంటది, నేను దీపాన్ని పట్టుకున్నాను కదా, సిగ్నల్ ఉంటుంది ఇక్కడ అన్నాడు. లేదు నాయన, ఆ దీపం ఎప్పుడో కొండెక్కేసింది అంటే ఆ కొండెక్కిన దీపాన్ని ఈ గురువాడికి తెలిసిందా? పాప గురువాడైనా కాబట్టి ఒక అంధుడు మరొక అంధుడికి జ్ఞానాన్ని ఇవ్వలేడు. కాబట్టి ఇక్కడ సమస్యలో ఉన్నాము అని అంటే సమస్య నుంచి బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా మనం భగవద్గీత చదువుతాం. ఆయన గాంధీ మహాత్ముడు కూడా ఆయన ఎటువంటి సమస్య ఇచ్చినప్పటికీ కూడా వెంటనే భగవద్గీత చక్కగా ఆయన ఒక శ్లోకాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఏ శ్లోకం అయితే వస్తుందో అది ఆయన దారి చూపించదట. ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఆయన నమ్మకంతో అంతటి పట్టుదలతో మహానుభావుడు ఆవిడ నమస్కారం పెట్టి ఆయన చదువుకునేవాడు అనమాట. ఒక్క భగవద్గీత ఉంటే మన ఇంట్లో చూడండి, ఒక లాయర్కి కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి కదా, ఒక డాక్టర్కి కొన్ని వందల వేల పుస్తకాలు చదవాలి. కానీ ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఎన్ని బుక్స్ అవసరం ఉంది అంటే ఒక్క భగవద్గీత సరిపోతుంది. ఎందుకంటే అన్ని వేల కోట్ల నాలెడ్జ్ దేని బట్టి వస్తాయి అంటే మనకి ఒక్క భగవద్గీత వల్ల మాత్రమే. అనుకుంటాం మనం, ఏముందండి దాంట్లో, ఊరికే వీళ్ళు ఊరికే చెప్తుంటారు అంతే, దాంట్లో నిజం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు చదివితే కదా నిజం ఉందా లేదా, దాంట్లో ఏముంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలంటే అది మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయాన్ని మనకి ఎప్పుడు అవగతం అవుతుంది చెప్పండి. ఏదో చెప్పండి. మనకి అద్భుతమైనటువంటి ఒక స్వీట్ ఉందనుకోండి, ఆ స్వీట్ గురించి ఎంత చెప్తున్నా కూడా అది అలాంటిదంట ఇలాంటిదంట అంటే కూడా మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి మనకి? మన నోట్లో వేసుకుని అలా నమిలి మింగితే తప్ప మనకు అర్థం కాదు, అవునా? అలాగే ఒక్క శ్లోకం చాలు నీ జీవితాన్ని మార్చివేయడానికి అని ఎంత చెబుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే ఆ సమయం వాళ్ళకి ఇంకా ఆసన్నం కాలేదు, ఇంకా వారి ఇంకా పరిపక్వ దశ వాళ్ళకి ఇంకా రాలేదు అని అర్థం, అవునా కదా? అందుకని ఏంటంటే మనం అనుకోవాలి, భగవంతుడా ఈ వ్యక్తికి కూడా అలాంటి దశని వచ్చేలాగా ఒక అవకాశాన్ని ఇవ్వస్వామి మనం ప్రేర్ చేయాలి, అవునా కదా? అందుకని ఏంటంటే ఇక్కడ మరి జ్ఞాన కర్మ సన్యాస యోగం అన్నారు. అంటే జ్ఞానంతో ముడిపడినటువంటి కర్మ. జ్ఞానం లేకుండా కర్మ చేస్తే మనకి ఎలాంటి ఫలితం వస్తుంది? జ్ఞానంతో కూడుకున్నటువంటి కర్మ వల్ల మనకి ఎలాంటి ఫలితం లభిస్తుంది కదండి? జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి చెన్నై నుంచి పెరంబూర్ అనుకోండి, లేకపోతే కంచి అనుకోండి, లేకపోతే ఇక్కడ మన దగ్గరలో ఉండేటటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో పండించేది కావచ్చు కదా. ఎందుకు వెళ్ళాను అయినా అంటే ఏదో వెళ్ళాను అంటే వచ్చాను, మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఏదో వెళ్ళాలనిపించింది వెళ్ళాను, కావాలనిపించింది వచ్చాను అని జీవితంలో తిరుగుతున్నాడు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కర్మ జరిగింది కదా, వెళ్ళడం రావడం అనేటటువంటి కర్మే కదా. మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళాలో నాకు తెలియదు. అంటే కర్మ జరిగింది కానీ అక్కడ ఏం లేదండి, జ్ఞానం లేదు. అందుకే మాట తింటారు, తిప్పడు వెళ్ళాడు తిరిగి వచ్చాడు. ఏంటంటే తిప్పడు
వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో యజమాని వీడెంతో పనికిరాని వాడు, ఏ పని కూడా సరిగ్గా అర్థం కాదు అని ఎప్పుడు తిరుగుతుంటాడు. ఒకరోజు రాత్రి భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు. రేపు ఉదయాన్నే మన అమ్మాయి ఇంటికి పంపించాలండి ఈ తిప్పడిని అని ఆవిడ మాట్లాడుతుంది. వీడు ఒక మాటే విన్నాడు చోటుగా, ఎవరండి తిప్పడు. వీడు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు నాకే తెలియదు, వెనకొస్తాడు. మళ్ళా వీడు ఎట్టున్నా ఎంత జరుగుతుంది కనబడట్లేదు. ఏమయ్యావో ఎక్కడ వెళ్ళిపోయారు ఆయన, పొద్దున్న లేచి కదా తడుస్తున్నాను ఎక్కడున్నావా అంటే మీరే కదండి బాబుగారు, రాత్రి మీరు మాట్లాడుకుంటే వినేసానండి, నేను అమ్మగారికి వెళ్ళొస్తానండి, పాపగారికి వెళ్ళొస్తానండి అన్నాడు. కాదురా, పాప దగ్గరికి వెళ్ళి పాపను వెంట పెట్టుకొని తీసుకొస్తావు, మూడే మోసుకొని వస్తావేమో అని నేను చెప్తాను అనుకున్నావురా నాయన అంటే మీరు అనుకున్నారు కదండి, నాకు ఏ విషయం తెలియదని, అందుకని మీ మాట వేస్తే వెళ్ళిపోయి వచ్చానండి అన్నాడు. అంటే ఆ వెళ్ళిపోయి రావడానికి ఏమైనా అవకాశం ఉందా, ఏదైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు. అలాగే కర్మ, పూజలు, హోమాలు, దానాలు, ధర్మాలు అన్నీ చేస్తారు భారతీయులు. కానీ ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలన్నది అవగాహన లేదు. ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఎంతెంతో బొమ్మలు నెయ్యి వేసేస్తున్నాం కదా. పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చేసేస్తాయి అంటే దాంట్లో నెయ్యి వేస్తుంది, తర్వాత కొబ్బరి నీళ్ళు వేసేస్తుంది, లేకపోతే దాంట్లో మళ్ళీ రోజు పీసెస్ వేసేస్తారు, లేకపోతే అన్నం తీసుకొచ్చి దాంట్లో వేసేస్తారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మంత్రం లేదు. ఆవిడ పూర్ణాహుతి అయిపోయింది. అగ్నిదేవుడు కూడా ఇంకా వాడు మంత్రాలు చెప్పేసి ఉంటారు. అగ్ని ఉండొచ్చు అక్కడ, అగ్నిని శాంతింపజేసేసి ఉంటారు ఆల్రెడీ. కానీ అలాంటి సమయంలో వెళ్ళి మీరు ఏం చేసినా కూడా దాంట్లో బూడిదలో పోసినటువంటి పన్నీరే, అవునా? ఆ విషయం తెలియదు. కోపం జరిగింది, పోలీసు వస్తాను అంతే. ఎందుకు పోసామమ్మా అంటే ఏమో అయిపోయింది, వాళ్ళందరూ కూడా వెనక్కి కూర్చున్నారు, అగ్ని బాగా ప్రజ్వలిస్తోంది కాబట్టి పోలీసు వస్తాను. దానివల్ల ఉపయోగం చెప్పండి, మీరే చెప్పండి. పోనీ బొమ్మలో మీరు కూర్చున్నారు, కూర్చున్న తర్వాత అక్కడ అగ్నయే స్వాహ కదండి, లేకపోతే రుద్రాయ స్వాహ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉదోదరిషవే నమః స్వాహ. ఆ స్వాహ అన్నప్పుడు వీళ్ళేం చేస్తారు, చేతులు విసుకుంటుంటారు, వీళ్ళేం చేస్తారు, తల ఊరుకుంటుంటారు, వీళ్ళేం చేస్తుంటారు, కూరొచ్చిందని మాట్లాడుతుంటారు, లేకపోతే ఎవరైనా ఇలా ఇలా అంటారు ఎవరైనా చూసి. ఇక్కడేమో పురోహితుడు ఏం చేస్తున్నాడండి, స్వాహ స్వాహాన్ని ఏం చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని హోమం చేయాలి. మీకు అర్థమైందా అండి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని హోమం చేయాలి. హోమం అంటే మాటలు కాదు, చాలా అలర్ట్గా ఉండాలి. కరెక్ట్గా స్వాహ అన్నప్పుడు అగ్నిదేవుడు ఇలా రెడీగా రెండు చేతులు పట్టుకుని ఉంటాడట. అది తీసుకెళ్ళి ఆ రుద్రుడి యొక్క నోట్లో తాను ఎందు చేయకుండా ఆయన నోట్లో అలా పెట్టేస్తాడు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా హోమం చేయాలి. కర్మ జరుగుతోంది కానీ జ్ఞానం శూన్యం. అందుకే ఏమైపోతున్నాయి అంటే అలాంటి కర్మ ఫలితాలు మనకి లభిస్తున్నాయి. అందుకని జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇప్పుడు మీరంతా ఎంత చక్కగా ఉంటున్నారు, అవునా? మధ్యలో వచ్చిన గంట వాయించారు అనుకోండి, ఆ గంట నుండి పుణ్యం ఆయనకు వస్తుందా చెప్పండి. ఇప్పుడు ఎవరో పాపం ఏదో భగవద్గీత గురించి చెప్పుకుంటున్నారు, మనం గంట వాయించకూడదు, దేవుడే మనలో గంట వాయించకపోయినా కూడా దేవుడు అమ్మ మనలో ఏమీ అనదు. కానీ జ్ఞానం ఉందనుకోండి ఆయన ధనం పెడతారు. ఎందుకని ఎదిగిపోయినా ఆయన లేదండి, మేము గుడికి వచ్చాము, గంట వాయించకపోతే మాకు పుణ్యం రాదు, కాబట్టి మీరు గుళ్ళో పెట్టుకున్నారు, మీ తప్పు, మీరు ఎక్కడో చోట ఏదైనా అడిటోరియం తీసుకుని ప్రశాంతంగా చేసుకోండి, అంతేగాని గుడికి వచ్చి మీరు గంట వాయించదు అంటే ఎలా కుదురుతుందని వాయించాలంటే నేనేం చెప్తాను ఇంకా, బాబు నువ్వే కేట్రా నాయన, నిన్ను తప్పు నాదే తప్పు అయిపోయింది, ఇంకొకసారి నీకు గంట ఎందుకు కొట్టావు
గంట వాయించాలా వాయించకూడదా? 2 అగరబత్తీలు పెట్టాలా 4 అగరబత్తీలు పెట్టాలా? మా ఇంట్లో 3 దీపాలు వెలిగించాము, 4 దీపం పెట్టలేదు పురోహితులు. మాకేమైనా అయిపోతుందా? మేము ప్రతి శనివారం విష్ణు సహస్రనామం చదువుతాం. ఈ శనివారం కుదరలేదు, మా అబ్బాయి జ్వరం వచ్చేసింది, అందుకేనంటారా? ఎందుకు? విష్ణు సహస్రనామం చదవలేనందుకేనా? దేవుడు మన మీద కక్షలు ఇస్తారు చెప్పండి. వెంకటేశ్వర స్వామి ఏమైనా మన మీద కక్ష సాధన చర్యలు ఏమైనా చేస్తాడా? ఆయన పాపం భాగవతుడండి, ఆయన కరుణామయుడు. ఆయన మనం తలుచుకున్నా తలుచుకోకపోయినా కూడా మనల్ని ప్రేమించి రక్షించే మన తల్లిదండ్రులాగానే భగవంతుడు కూడా మనకి ఎప్పుడైనా శిక్షణ వేస్తాడా? ఆయన ఏమి లేదు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం లేకపోతే మనకి ఎన్నెన్నో సంశయాలు వస్తాయి. ప్రతి వాడు చెప్పింది కూడా మనం నమ్మేస్తూ ఉంటాము. అలా నమ్మకుండా జ్ఞానపరంగా మనం ఎదగాలంటే ఒక్క భగవద్గీత కూలంకషంగా మనం కనుక బాగా ఆకలింప చేసుకుని విన్నాము అంటే అన్ని సంశయాత్మ వినశ్యతి అంటారే, మన సంశయాలన్నీ నివృత్తవుతాయి. లేకపోతే ఆధ్యాత్మిక సాధకుడికి ఎక్కువ సంశయాలు వస్తాయి కదా. ప్రతిదీ సంశయమే, ప్రతిదీ సంశయమే, ప్రతిదీ సంశయమే. ఈ సంశయ నివృత్తి జరగాలంటే జ్ఞాన ప్రవృత్తి మనలో ఉద్భవించాలి. అదే జ్ఞాన కర్మ సన్యాస యోగం. దీంట్లో పరమాత్మ శ్రీ భగవాన్ వాచ ఫస్ట్ ఏమన్నాడైనా అంటే అద్భుతమైనటువంటి జ్ఞాన యోగాన్ని నేను చెప్పాను అనట్లేదు, నాకే సొంతమని కూడా అనడం లేదు. ఈ పేటెంట్ నాకే ఇవ్వండి అని కూడా ఆయన అనట్లేదు. మనమే భగవద్గీత ఎవరు చెప్పారయ్యా, ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అని అనుకుంటారు కదా. యాక్చువల్ అర్జునుడు ఏమంటాడంటే, ఓర్నైనా ఈ జ్ఞానం నాది కాదు, ఇది గురు పరంపరగా కదండి, శిష్య పరంపరగా. ఇక్కడ ఈ శిష్య పరంపర గురు పరంపర ఎలా ఉందయ్యారంటే ఒక రాజర్షుల యొక్క వంశ పరంపరగా మనకి తెలుస్తుంది అనమాట. ఏంటంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ మిహ మవ్యయం. ఏమన్నారు ఇక్కడ? అవ్యయమైనటువంటి ఈ యోగాన్ని నేను వివస్వతే అంటే సూర్యుడికి ప్రోక్తవాన్ అంటే ఉక్తవాన్ అంటే చెప్పడము, ప్రోక్తవాన్ అంటే బాగా చెప్పడం, ఆయన అర్థమయ్యేలా చెప్పడం అన్నమాట ప్రోక్తవాన్ అంటే. అలాగే వివస్వాన్ అంటే సూర్యభగవానుడు ఏం చేస్తాడయ్యా అని అంటే మనవే ప్రహ మనువుకి చెప్పాడు. అయితే మనువు ఏం చేస్తాడయ్యా? మనువు ఇక్ష్వాకువే అబ్రవీత్. ఈ మనువు అనేటువంటి రాజ ఋషి ఎవరికి తెలియజేశాడయ్యా అంటే ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి ఇక్ష్వాకుని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వివస్వాన్ మనవే ఇక్ష్వాకు అంటే 3 తరాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ రెండవది ఏమిటి? రెండవ శ్లోకం ఏం చెప్పాలి అంటే ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షయో విదుః. ఈ విధంగా రాజఋషులందరికీ కూడా జ్ఞానాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది జ్ఞాన పరంపర. అయితే సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. కాలగర్భంలో ఏమైపోయిందయ్యా అంటే జ్ఞానము తెలిసిపోయింది ఆయన పరంతప అంటే పనుల్ని కల్పింపజేసినటువంటి వచ్చిన ఈ జ్ఞానాన్ని ఈ విధంగా మరుగున పడిపోయింది. అవునా? భగవద్గీతని రోజు పూజ చేస్తా ఉండే మా ఇంట్లో, కానీ దాంట్లో ఏముందో మాత్రం తెలుస్తున్నాం కదా. పూజ మాత్రం చేస్తాం, పువ్వులు పెడతాము, ఇలా దీపాలు ఇస్తాము, అన్నీ చేస్తాము. కానీ దాంట్లో ఏముందో తెలుసుకున్నాయినా అంటే మాకు టైం లేదండి. అవునా? రోజు ఒక శ్లోకాన్ని తెలుసుకుంటారు ఆయన అంటే మాకు అంత టైం లేదు మాతాజీ. అవునా? ఎందుకంటే సామాన్లన్నీ కడుక్కోవడం అయిపోతుంది, అవునా, మళ్ళీ బొట్లు పెట్టడం అయిపోతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటిది అది ఏమంటారు వాటిని ఫొటోస్ ఒక్కొక్కటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అన్ని ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో. రండి ఒకసారి మా పూజ ఉన్నారు, రండి మీరు ఒకసారి ఎన్ని ఫోటోలు ఉన్నాయో నేను చూపిస్తా. ఏ క్షేత్రానికి వెళ్తే ఆ
చెప్తాడు. ఆయన ప్రతి శనివారం మొత్తం తీయాలి కదా, మొత్తం తెలుసాలి కదా, మొత్తం మొదలు పెట్టాలి కదా. మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. అవునా? అంటే మరి ఏం చేయాలి మాతాజీ అంటే ఏం చేయలేదండి. మీ ఇంటి దేవుడు ఎవరు, మీ దేవుడు ఎవరు, ఫస్ట్ ఇద్దరు ఉంటే చాలు. మీ గురువు గారు ఎవరో మొత్తాన్ని, మీ గురువు గారు మీ గురువులో ఉంటే మీ గురువు గారి ఫోటో చాలు. మిగతా ఫోటోలన్నీ అంటే హాయిగా చక్కగా నీట్గా ప్యాక్ చేసేసి రథసప్తమి వస్తుందా సూర్యభగవాన్ని తీసుకోండి, హాయి కడుపుని బొట్టు పెట్టుకుంటే దండం పెట్టుకోండి, ఆవిడ అష్టోత్తరం చెప్పండి. మళ్ళా స్వామి నువ్వు అక్కడే ఉండు, పూజ రూమ్లో ఒక చిన్న ఏదైనా ఒక అలమారా తయారు చేసుకుని దాంట్లో వేసుకుని ఏమన్నా అమ్మో వాళ్ళందరినీ పట్టుకుని పెట్టేస్తాం కదా ఎవరు అంటారేమో అంటే ఏమీ అనవాళ్ళు. వాళ్ళు దేవుడు కోసమే అమ్మవారిని తీసుకోండి, హాయిగా చక్కగా పొట్టు పెట్టండి. లలిత సహస్రనామాలు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి అందరూ సూత్రాలు చెప్పుకోండి, నమస్కారం పెట్టండి. అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ప్యాక్ చేయండి, మళ్ళా పెట్టేస్తుంది. హాయిగా మీకు అప్పుడు మీకు ఏమవుతుంది అంటే తొందరగా పని అయిపోతుంది. అప్పుడు భగవద్గీత చదవడానికి టైం దొరుకుతుంది, ఒక్క 10 నిమిషాలు టైం దొరుకుతుంది. అవునా? ఇది ఒక ప్రాక్టికల్ టిప్. మీకు మధ్య టిప్స్ ఇస్తుంటారు సార్ వంటల్లో వర్కుల్లో. ఈ మాటకి కూడా మధ్యలో టిప్స్ ఇస్తుంటారు అనమాట కదా, ఆధ్యాత్మిక టిప్స్ అంటారు వీటిని. అవునా? ఎందుకంటే నేను అప్లై చేస్తాను కాబట్టి కదా. ఈ లాంగ్ ఉండే మనకి మొత్తం ఫెస్టివల్సే ఉగాది నుంచి మళ్ళీ మనకి తిరిగి ఉగాది ప్రారంభించేంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది, తమిళనాడులో కూడా ఏదో ఉంటుంది చక్కగా. కాబట్టి ఈ విధంగా మనకి బాగా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఎక్స్ప్లోరేషన్ టైం ఉందా? టైం ఉందా? ఇంకెంత టైం ఉంది? 10 నిమిషాలు. ఓకే. ఈ విషయాన్ని మీకు తెలియజేసిన విషయంలో ఇది ఒక ప్రాక్టికల్గా మీరు బాగా చూడండి. ఈ యొక్క వివస్వంతుడు అంటే ఎవరయ్యా, మను అంటే ఎవరయ్యా, ఇక్ష్వాకు అంటే ఎవరయ్యా అదే మా మాతాజీ ఒక సింపుల్ గా తీసుకొచ్చారనమాట. వీళ్ళంతా ఎవరయ్యా అంటే మన శరీరంలో ఉండేటటువంటి కర్తలే వీళ్ళందరూ కూడా. ఎవరంటే ఇట్లా చూడండి, మనకి కారణ శరీరంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు కదా, ఒక ప్లానింగ్ అంటారు అనమాట. నేను ఈ విధంగా చేసుకోవాలనుకుంటున్నాను. రెండోది మనవ అంటే మనస్సే ఇక్కడ ప్లానింగ్. ఎక్స్ట్రాక్ అంటే బయటికి వర్కౌట్ అనమాట. అంటే ప్లాన్ ఆఫ్ యువర్ వర్క్ అంటే వర్కౌట్ యువర్ ప్లాన్ అన్నట్టుగా మనం బాగా ఆలోచించి నాకు బుర్ర తట్టట్లేదండి ఆలోచిస్తున్నా అంటే అది ఏ స్థాయిలో ఉంది? ఇంకా అజ్ఞాత దశలో ఉందన్నమాట. కాబట్టి జ్ఞానం బయటికి రావాలి అని అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఇన్వెంట్ చేశాడు, ఉన్నదే ఆయన కొత్తగా ఏమి తీసుకురాలా. కరెంట్ ఆల్రెడీ ఉంది కానీ ఆయన తీసుకొచ్చాడు. ఒక ఆయన ఎలా తీసుకొచ్చాడు అయ్యా అంటే బాగా థింక్ చేశాడు ఆయన కదా, ఆయన జ్ఞానం ఆ విధంగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి తీవ్రమైనటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అదే జ్ఞానానికి పరాకాష్ఠ అంటారు. భగవద్గీత బాగా చదవాలి, దానికి ఏమంతా తెలుసుకోవాలని తీవ్రమైన జిజ్ఞాస ఉందనుకోండి, ఆటోమేటిక్ మిగతా పనులన్నీ ఆపేస్తాం, దానికే కేటాయిస్తాం. అవునా? అదే సైంటిస్టులు ఆ విధంగా పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా ఎలా కలుపుతున్నారు వాళ్ళు, ఆ తీవ్రమైనటువంటి జిజ్ఞాస అన్నమాట. ఇది ఆధ్యాత్మికంగా ఒక విషయం. అయితే సామాన్యంగా మనకి సృష్టి స్థితి లయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. రెయిన్బోలు కూడా ఉన్నాయి. పక్షాలు అంటారు, అంటే అధిక పక్షాలు కావచ్చు, కృష్ణపక్షం, శుక్లపక్షం, సంవత్సరం, అయినాలు, ఇవన్నీ కూడా మన కళ్ళకు కనిపిస్తున్నాయి కదా. బాగా చూడండి, ఇక్కడ వివస్వంతుడు అని అంటే ఇక్కడ అజ్ఞానాన్ని అంటే తొలగించేవాడే సూర్య భగవానుడు. అవునా? అదందరికీ తెలిసినటువంటి విద్య, తెలిసినటువంటి జ్ఞానం. వివస్వాన్ అంటే వాసనల్ని వెలికి తెచ్చేవాడు, మనలో ఉండేటటువంటి వాసనల్ని బయటికి తెచ్చేవాడు. అలాగే అజ్ఞానాన్ని వెలిగించి చూపించేవాడే వివస్వాన్. నాకు తెలుసును, నాకు తెలియదు. నీకు ఎలా తెలిసింది? నీకన్నా వేరే ఎవరో
ఉన్నాను అవుతుంది కదా. లేకపోతే నాకు తెలిసింది నాకు తెలియలేదని నీకు ఎలా తెలిసింది అంటే అజ్ఞానాన్ని కూడా చీకటిని కూడా వెలిగించేవాడే అసలైనటువంటి విభస్వాన్. ఆయనే జ్ఞాన సూర్యుడు మామూలుగా ఆధ్యాత్మికంగా. మరి మామూలైనటువంటి జగచ్చక్షువు ఎవరి అంటే మనకి సూర్య భగవానుడు. ఆయన ద్వారా మాత్రమే ఈ కాలచక్రం అంతా కూడా మనకి తిరుగుతుంది కదా. పగలు రాత్రి అయినవులు దక్షిణాయనం ఉత్తరాయణం అన్ని కూడా ఎలా వస్తున్నాయి? సూర్య భగవానుడు లేకపోతే మనకి ఏది శూన్యం, శూన్యంలోకి వెళ్ళిపోతాం కదా. అస్సలు భారతీయులందరినీ చాలా అదృష్టవంతులంట. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులంట. తెల్లవారుజామునే 5 గంటలంతా భగవంతుడు వస్తాడు, మళ్ళా సాయంత్రమే 5:30కి మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. ఇలా ఎంతమంది చూస్తున్నారండి సూర్య భగవానుడిని? వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉందా? సుబ్బయ్య గారు మీరు వేరే దేశం వెళ్ళారు, అక్కడ సూర్య భగవానుడు దొరికాడా మీకు? అంత టైం టు టైం మనకి భారతదేశంలోనే ఆయన కనిపిస్తాడు. అందుకే ప్రత్యక్ష దైవం ఎవరైనా మనకి పొద్దున్న లేసుకుని జ్ఞానైనా అజ్ఞానైనా రైతైనా వ్యవసాయదారులైనా లేకపోతే వ్యాపారస్తులైనా ఎవరైనా కూడా బయట వచ్చి ఏం చేస్తారు? సూర్య భగవాన్ నమస్కారం పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష దైవం మనకి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఒక క్లారిటీ అనమాట. ఏంటి అంటే మనకి కాంతి తర్వాత ఏం చెప్పారంటే వెలుగు, వేడి, ప్రకాశం ఇవన్నీ మనకి లభించేది ఎక్కడ అంటే అందుకే ఆదిత్య హృదయం మీరు చదవాలి. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఆదిత్య హృదయంలో కూడా. దీంట్లో సర్వలోక చక్షుడు అనేటటువంటి విషయాన్ని మనకి చూపిస్తూ ఆయనకి ఛాయాదేవి, ఉషాదేవి, పద్మినీదేవి ముగ్గురు భార్యలు. అయితే పద్మిని అని అంటే వసుధర, వసుధ అని మనకి భూమాతని పేరు. కాబట్టి ఈ వసుధని ఏలేవాడు కాబట్టి ఆయనకి పద్మిని అనేటటువంటి భార్య ఉన్నది అని మనకి పురాణంలో చెప్తారు. ఉష యొక్క ఛాయ, ఛాయ అంటే ఆవిడ యొక్క ఈ ప్రతిబింబమే ఛాయ, ఉషానే ఛాయ. మన ఛాయ లేదు ఉషా లేదు కాదు, మనకి అర్థం అవ్వాలి కాబట్టి ఉషాదేవి ఛాయాదేవి ఆయనకి ఇద్దరు భార్యలని మనకి శాస్త్ర పురాణం చెప్తూ ఉంటుంది. దీంట్లో ఈ వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే ఇలా సంకల్పం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏ మన్వంతరం నడుస్తుందండి? వైవస్వత మన్వంతరే కలియుగే. ఇప్పుడు ఎన్నో పాదం నడుస్తుంది? ప్రథమ పాదం. మన ఇంకా 4 పాదాలు ఉంటాయి కానీ ప్రథమ పాదంలోనే భార్య భర్తను చంపేస్తున్నాడు, భర్త భార్య ముక్కలు వేసేస్తుంది, అవునా? తగలబెట్టేసుకుంటున్నారు, గ్యాస్ లీక్ చేసేస్తున్నారు. ఎంత ఆలోచన జరుగుతున్నాయి కదా ఈ ప్రథమ పాదంలో కలియుగంలో. మరి ద్వితీయ భాగం ఎలా ఉంటుందో ఊహించండి. ఎక్కడైతే భగవద్గీత జరుగుతుందో, ఎక్కడైతే భాగవతం జరుగుతుందో, ఎక్కడైతే మన పిల్లలు భగవద్గీత పారాయణం కానీ భాగవతుల యొక్క సన్నిధానంలో ఉంటారో అక్కడ కలిపురుషుడు ఉండడు. అక్కడ మన పిల్లలు ఎవరిని తగలబెట్టేయరు, మన పిల్లలు ఎవరిని కూడా ముక్కలు చేయరు. అలాంటి సంస్కారం మనం ఇవ్వం. అందుకని భాగవతుల యొక్క సంస్కృతి మహాత్ముల యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉండాలి. ఎప్పుడు మనము శాస్త్రం అధ్యయనం చేస్తూ ఉండాలి. కర్మ అంటే ఏంటి? సర్వీస్ చేస్తూ ఉండాలి. మనలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ కలిపురుషుడు మన దగ్గర రాడు. అనే కదా భాగవతులు వినే ఉంటారు. పరీక్ష మహారాజుకి శుభయోగి ఇచ్చినటువంటి ఒక పెద్ద హిట్ అనమాట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఉషాదేవికి ఇక్కడ మరి ఛాయాదేవికి శనీశ్వరుడు పుట్టాడు, తెలుసు మీ అందరికి. అలాగే యముడు యమునాదేవి ఎవరు పుట్టారండి? ఉషాదేవి. అయితే బహుశా ఈ ఉషాదేవి భగవానుడైనటువంటి సూర్య భగవానుడు వేరు తప్పులేకపోయిందంట ఆవిడ. అందుకని ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. ఆవిడ గురువులో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంది. కానీ ఈ యమున అలాగే ఈ యొక్క యముని అంటే యముడు వీళ్ళు సరిగ్గా చూడలేదు అనమాట. ఛాయాదేవి కొంచెం సముద్రాన్ని కూడా చూపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరు ఏం చేశారయ్యారంటే నాన్నగారు ఈవిడ మన అమ్మగారైనా ఒకసారి
వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ ఉషాదేవి గురువు రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంది. ఆయన గురువు రూపంలో మళ్ళా వెళ్ళాడు. వాళ్ళిద్దరికి మధ్య అశ్విని దేవతలు పుట్టారు. తెలుసుకుందాం అందరికి. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి ద్వాదశ నేయుడు అన్నారు. ఇక్కడ శుక్ల యజుర్వేదం అనేటటువంటిది పుట్టింది అనమాట. దీంట్లో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం మనకి తైత్ర ఉపనిషత్తులు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. తిత్తిరి పక్ష రూపంలో వచ్చి శిష్యులకు తినేస్తారు. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకున్నాము. అయితే మరి ఈ యొక్క సృష్టికి పూర్వం పాల్గొని 14 మన్వంతరాలు ఏవైతే ఉన్నాయో, కలియుగి వైవస్వత మన్వంతరే చెప్పాము. ఇప్పుడు మనకి ఏ మన్వంతరం జరుగుతుంది చెప్పాలి. వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు 14 మన్వంతరాలు అయితే ఆయనకు ఒక రోజు, ఓకే ఒకసారి ఒక పదలు 14 మన్వంతరాలు ఆయన తీసుకుంటే ఆయనకు ఒక రాత్రి. చూసారా, 28 మన్వంతరాలు అంటే పగలు రాత్రి ఏదైతే ఉందో అది గడిస్తే ఒక ఇంద్ర పదవి, ఒక ఇంద్రుడు ఉంటాడు చూసారా, పదవి కాలం ఇంద్ర పదవి అనమాట. అయితే దీంట్లో 108 సంవత్సరాలు ఒక బ్రహ్మగారికి ఆయుష్ పరిమాణం. ఎన్ని సంవత్సరాలండి? 108. అంటే ఎన్ని మన్వంతరాలు అయ్యాలి ఆలోచించుకోండి. అలాగే 9 బ్రహ్మలు పగలు రాత్రి, కృష్ణుడికి ఒక రోజు. ఓకే, నెక్స్ట్ ఇలాంటివి రుద్రుడికి కూడా, అలాగే బ్రహ్మగారికి కూడా. అయితే మొట్టమొదటి పాయింట్ ఒకటి చెప్పాను మీకు గుర్తుందా? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న గుణావళి. ఎక్కడ వస్తుందండి పాయింట్? శ్రీ లలిత సహస్రనామంలో. అంటే అమ్మవారికి కళ్ళు తెరిచి కళ్ళు మూసేంత లోపల ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు సూర్య భగవానులు అందరూ వెళ్ళిపోతారంట. అర్థమైందా? అయితే దీంట్లో చూడండి, ఈ స్వయంభు, స్వరోజిష, ఉత్తమ, అలాగే తామస, రైత, చాక్షస, వైవస్వత. ఇప్పుడు మనకి ఇంద్రుడి పేరు పురంధరుడు అనేటటువంటి ఇంద్రుడు మనల్ని పరిపాలిస్తున్నాడు ప్రజెంట్. అయితే ఇక్కడ 70 మహాయుగాలు గడిస్తే ఏమవుతుందయ్యా అంటే 4 మహాయుగాలు మహాయుగం అవుతుంది అనమాట. దీనికంతా లేకపోతే అనమాట. ఏంటంటే 4,32,000 కోట్ల సంవత్సరాలు ఏమిటయ్యా ఈ యొక్క కలియుగం, తెలుసు ద్వాపరయుగం, తర్వాత త్రేతాయుగం, కృతయుగం. ఇదంతా ఒక లెక్కాచారం అనమాట. అందుకని 427,000 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అయితే ఒక మనువుకి ఒక మన్వంతర కాలం. కాబట్టి ఇప్పుడు ఏ మన్వంతరం జరుగుతుందండి మనకి? వైవస్వత మన్వంతరే కదా, కలియుగే ప్రథమపాదే. సో దీన్ని బట్టి చూడండి 432 కోట్ల సంవత్సరాలు అయితే ఆయనకు ఒక చెప్పండి బ్రహ్మగారికి. ఇప్పుడు మీరు అందరూ లోకలోకానికి వెళ్తారా? ఏ లోకానికి వెళ్తారు మీరు? బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర ఉపనిషత్తు వింటారా? ఈ భూలోకంలోనే ఈ నాకున్న ఆయుష్ పరిమాణంలోనే నేను పరమాత్మ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను బ్రహ్మలోకానికి మాత్రం వెళ్తారనుకుంటారు ఎవరైనా? ఎవరు. సో దీన్ని బట్టి ఆలోచించండి. ఇక్కడ మరి అంత కాలంలో ఈ జ్ఞానం అనేటటువంటిది ఈయన చెప్పాను అంటున్నాడు. అది కాక నువ్వు నా సకుడివి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, కాబట్టే నేను రహస్యం చెప్తాను. నీకు రహస్యంగా చెప్తున్నా నేను, అవునా? ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. మీరు డౌట్ కావచ్చు, మాతాజీ ఈ చెన్నై పట్టణంలో గీతా సమాజం ద్వారా పెద్ద పెద్ద మైకులు పెట్టి మీరు కూడా గట్టిగా అరుచుకుంటూ మా చెవుల్లో సీసం పోసేసినట్టుగా పడి పోసేస్తారు కదా. ఇది రహస్యం అవుతుందండి. కృష్ణ పరమాత్మ రహస్యం 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 అని అక్కడ కూడా 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు కదా. ఏం చెప్పాడండి 9వ అధ్యాయంలో? చెప్పండి, భక్తోసి మే సఖా చేతి రహస్యం మీద యుద్ధం. అక్కడ కూడా చెప్పాడు, నువ్వు నా భక్తుడివి, స్నేహితుడివి,
చెప్తున్నారు అంటాడు కదా. మరి ఆయన అంత రహస్యం చెవులో చెప్పాలి కానీ ఇలా పెద్ద మైకింగ్ పెట్టి ఎలా చెప్తారంటే ఆశ్చర్యం ఏంటంటే ఎంత మైకింగ్ పెట్టి చెప్పండి, ఎన్నిసార్లు 4వ అధ్యాయం చెప్పండి వినండి, 18వ అధ్యాయం వినండి చెప్పండి, కానీ మాకు అర్థమవుతుందా? ఏదో భలే చెప్పారండి, ఒక ముక్క చెప్పండి, భలే చెప్పారండి, మీరు ఒక ముక్క చెప్పండి, అయ్యో భలే చెప్పారంటే నాకు చెప్పడానికి లాభం లేదండి. సరే వచ్చింది, ఆచరణలో పెట్టడానికి కష్టంగా ఉందండి. అదే రహస్యం అండి. అవునా? రహస్యం అంటే ఏంటో కాదు, అన్నీ మనకు తెలుసండి. భారతీయులకి ప్రతి విషయం కూడా అంతా తెలుసు. తెలీదా? పుట్ట పాల్గొస్తున్నాం తెలీదా? పక్షికి ఆహారం పెడుతున్నాం తెలీదా? నదులు కనిపిస్తే రూపాయి బిళ్ళ వేసి నమస్కారం చేసుకుంటాం తెలీదా? అంతా తెలుసు. పరమాత్మ అంతటా ఉండడం తెలుసు. అంతెందుకు వ్యాస భగవానుడికి తెలియదే ఉంది. అయినా కూడా పుత్రా 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 నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అయినా సుఖయోగీంద్ర అంటే నాన్న నువ్వే కదా నాన్న ఈ మాయను అంటుకొని వరవించావు, వరవించి మళ్ళా నువ్వే మాయలో పడిపోతుంది ఎలాగూ. నాకు మాయ అంటలేదు, సుఖయోగీంద్రులకు మాయ అంటలేదు, కానీ నువ్వు మాయలో పడవనైనా వరవించినప్పుడు ఆయన మాయలో పడిపోయాడు. ఎవరు ఎవరయ్యా? వ్యాస భగవానుడికే తప్పలేదు, మనకు తప్పుందా? అందుకే ప్రతిరోజు అంటండి, ఇంతకుముందు ఒక చెరువులో వెళ్ళి నీళ్ళు తాగేవారు. దాని పైనంతా నాచుకుంటుంది కదా, నాచు ఇలా నాచు ఇలా ఉంటే వెంటనే మంచి నీళ్ళు వచ్చేవారు. ఎక్కడైతే నాచు ఉంటుందో అది చాలా తీయగా ఉంటుంది జలం. మన ఇంతకుముందు అంత పవిత్రంగా ఉండదు జలం. ఇలా దోషంగా తీసుకున్న తాగగానే నిమిషంలో మన ఏమొస్తుంది? మాయ. అదే మాయ. కాబట్టి మనం ఈ ప్రకాశంలో ఉన్నంత వరకు మాయ మనం చేయదు. ఒక్కసారి గేట్ బయటకు వెళ్ళామా మరి మొత్తం వచ్చి తిరిగేవాడు. సుగ్రీవుడు అంట ఋషిలోక పర్వతం అని మనకి రామాయణంలో రేపు మనం తెలుసుకుంటుంటాం ఈ విషయాలన్నీ. అయినా ఋషిముఖ పర్వతం పైన ఉన్నంత వరకు ఆయన్ని వాళ్ళు ఏమీ చేయడంట. అవునా? ఋషిముఖ పర్వతం దిగాడా వాళ్ళు ఉద్దేశంట. ఏంటయ్యా ఇది అని అంటే వాలి అంటే మన కర్మ, నా కర్మ నా కర్మ అంటుంటామే, ఆ వాలి అంటే మన కర్మేనంట. సుగ్రీవుడు ఎవరయ్యా అంటే జీవుడు. ఈయన ఋషిముఖ పర్వతం పైన కూర్చున్నంతసేపు కూడా సుగ్రీవ అంటే భగవంతునే తలుచుకుంటూ ఆయన నామాన్ని సుగ్రీవ అంటే మంచిగా పాడుకుంటుంటాడట. ఆ ఋషిముఖ పర్వతం ఏంటంటే సత్సంగమే ఋషిముఖ పర్వతం అన్నమాట. ఓకేనా? ఆ సత్సంగంలో కూర్చున్నంతసేపు ఈ వాలి అనేటువంటి కర్మ మాయ ఏమీ చేయదు. మరి ఎప్పుడు తెలుతుందండి వాలి అనే కర్మ? ఎప్పుడు తెలుతుంది? సుగ్రీవుడు ప్రపంచంలో హాయి ప్రశాంతంగా జరగాలంటే ఎవరిని ఆశ్రయించాడు? రాముడు వచ్చేంత వరకు ఆయన కర్మ తెలియలేదు. అదే దాంట్లో ఉన్న సీక్రెట్, రామాయణంలో ఉన్న సీక్రెట్ అనమాట. ఎందుకంటే మనం రామాయణం ఉంటే చదువుతూ ఉంటాం, కానీ అందులో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉంటాయి అన్నమాట. సో రేపటి నుంచి చూద్దాం. 9:50 వస్తాను నేను. మన జగదీశ్వర నాయుడు గారు కరెక్ట్గా 10 నుంచి 11:30. ఓకే మీకు టైము. ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఆరాముగా ఎక్కువ తినేసి రాకండి, నిద్ర చేసుకోకుండా కొంచెం ఇడ్లీ తగ్గించి అది తినేసిరండి. ఒకవేళ ఇడ్లీ ఎక్స్ట్రా తినేవాళ్ళు ఉంటే ఒక ఇడ్లీ తగ్గించండి. మేము రామాయణం వినేసాము, ఓ చాలా మంది ప్రవచనకర్తలు ఓ అద్భుతంగా చెప్తున్నారు అంటే మీరంతా విన్నా కూడా ఇంకా తరుగు తీరుతుంది. ఏంటయ్యారంటే అది రామాయణం కదా. రామాయణం ఎంత విన్నా, ఎన్నిసార్లు చదివినా, ఎంత చెప్పినా కూడా, మేము చెప్పేసినా కూడా భగవద్గీత అంతే, మహాభాగవతము అంతే, రామాయణం అంతే. ఎంత చెప్తున్నా కూడా ఇంకా 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 చెప్పాలనే ఉంటుంది, అలాగే వినాలనే ఉంటుంది. అవునా? రెండవది అలా వింటూ 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 ఉంటే మన సంస్కారాలన్నీ కూడా క్షాళన అవుతాయి. మాయ అనేటటువంటి మనల్ని వదిలేస్తూ ఉంటుంది. మనకి మోక్షానికి మనం
దగ్గర అవుతూ ఉంటాం అనమాట. అది సత్సంగం యొక్క మహిమ. కాబట్టి మీకు మొబైల్స్ ఉండొచ్చు, ప్రవచనకర్తలు ఉండొచ్చు, కానీ సత్సంగంలో కూర్చొని ఈ విధంగా జ్ఞాన యజ్ఞం ద్వారా మనం వినడం అనేటటువంటిది చాలా అదృష్టం ఉంటే తప్ప జరగదు. ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఈ రోజు గీతా సమాజ పరంగా నేను చెన్నై ఈ యొక్క ప్రాంతంలో కూర్చొని మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంతా కూడా టీవీ మైన్ అయిపోయింది. ఎవరైనా పాపులర్ అంటే టీవీలో వాటిల్లో ఇంతకుముందు పాపులారిటీ లేదు. మనకి పెద్ద పెద్ద స్వామిజీలు ఇక్కడ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ పాపులర్ అవ్వలేదు, కానీ వాళ్ళంతా మహాత్ములే. మొత్తం టీవీలో వచ్చుంటారు అంతే, అవునే కదా. వాళ్ళు టీవీని ఆశ్రయించలేదు, అనే కదా. అలానే వాళ్ళు గొప్పలు కాదు ఉండడానికి వీలేదు. మా మాతాజీ అనేవాళ్ళు ఆ అమ్మగారు అసలు ఫోటోలు తీయాలన్నా వీడియో తీయాలన్నా నచ్చనే కాదు మాతాజీకి. ఎందుకంటే వాటిలో పడితే నిజం మనం పక్కకు వెళ్ళిపోతామని చెప్పి ఒక్క మనిషి ఉన్నా కూడా వినేటటువంటి జిజ్ఞాస ఉంటే డైరెక్ట్గా చెప్పాలనేవాళ్ళు. గురువు ద్వారా జ్ఞానం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా మాధ్యమాలు వాటిని ఉపయోగించుకుంటే తప్పలేదు. మేము కూడా ఉపయోగించుకుంటారు. మా గురువు గారు చెప్పింది ఇప్పటికీ కూడా చిన్నాయన స్వామిజీ అలా చెప్పింది ఏమో వింటాను, కానీ డైరెక్ట్గా విన్నంత అదృష్టం మనకి ఇండైరెక్ట్ మీడియా ద్వారా మనకి రాదు. అది డైరెక్ట్ లోపల వెళ్ళిపోతుంది. అదే మనం మీడియా ద్వారా అలా వినాలనుకోండి, ఏదో ఫోన్ వస్తుంది మధ్యలో కట్ అయిపోతుంది కదా. లేదా ఎవరైనా వస్తారు మనల్ని డిస్టర్బ్ చేస్తారు, లేదా మనం కాలుకుంటూ మరీ వింటాం. దానివల్ల జ్ఞానం రాదు, దానివల్ల మన కర్మక్షయం జరగదు. కాబట్టి ఉన్నటువంటి ఆ తత్వాన్ని పొందాలి అంటే చక్కగా ఎంతో మంది అయినా రండి, హాయిగా ఒక గంటన్నర మనం రామాయణని వాళ్ళు ఎందుకు అడిగారో నాకు తెలియదు. కాబట్టి వారిని అడిగిన సబ్జెక్ట్ ఏం చెప్పమంటారు అని. సో జగదీశయ్య రామాయణాన్ని తీసుకోమన్నారు. అయితే ముఖ్యమైన పాత్రలు, ఓకేనా, అన్ని పాత్రల్లో ముఖ్యమే కదా. ఒక సినిమా ఆడాలంటే విలన్ పాత్ర కూడా ఉండాలి. విలన్ పాత్ర లేక సినిమా ఏమో చెప్పండి. మా మాతాజీ చెప్పండి, మా మాతాజీ అసలు సినిమా హీరో హీరోయిన్ అంటే ఇద్దరు ఏ బాగుంటుంది సినిమా. మధ్యలో హీరోయిన్ కి ఎక్కడో పెళ్లి జరుగుతూ ఉంటుందంట కొండ మీద. అప్పుడు హీరో పరిగెత్తుకుంటూ వస్తుందట. అసలు ఆ బైక్ ని అసలు స్టార్ట్ చేయకుండానే స్టార్ట్ అయిపోతుందంట. బైక్ వెళ్తుందట, బైక్ ఖరాబ్ అయిపోతుందట, మళ్ళీ పరిగెత్తుందట. అప్పుడు కింద కూర్చొని ఇలా బైక్ వేస్తుందట. వీడు వెళ్తాడా వెళ్ళా, వాడేమో మీరు రెడీ ఉంటాట నెలలో కారు వెళ్ళడానికి. అప్పుడు హీరోయిన్ ఉందట. అప్పుడు మనం అందరూ వేసి అబ్బయ్యా అనుకుంటామట. ఆ విధమే లేకపోతే మనం ఆనందంగా చూస్తామా. కాబట్టి రావణాసురుడు కూడా హీరోనే, రామాయణ కూడా అవునే కదా, పిల్లల పాత్ర పోషించుంటారు కదా. కాబట్టి అలా వింటూ ఉన్నప్పుడు అసలు ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటి, రాముడి యొక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్ మనం ఫస్ట్ రాముడితోనే మనం మొదలు పెడదాం. అలా అన్ని క్యారెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవడానికి మనం ఈరోజు ఒక్కరోజు అయిపోయింది కదా. రేపటి నుంచి ఎన్ని రోజులు ఉందండి? 6 days 5 days, ఓన్లీ 5 days ఉంది, అవునా. కాబట్టి 5 days బాగా వినడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను నెల 25 రోజుల నుంచి కంటిన్యూగా మాకు పిల్లలతో అరిచి వెంటనే మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. నాకు గుర్తు ఎలా ఉన్నా మీరు భరించాలి ఈసారి, ఓకేనా. చెప్పకూడదు ఏనా. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్యమంగళం నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య జగన్మోహన కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్యమంగళం వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ నవనీత చోర కృష్ణ నిత్యమంగళం భక్తజనాధార కృష్ణ పరమదయావాది కృష్ణ ముక్తి సంధాయక కృష్ణ మూర్తిమంగళం గీతామృతగాత కృష్ణ పరమయోగీశ కృష్ణ పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం పార్థసారథి రూప కృష్ణ సర్వమంగళం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణిహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం శాంతి రూపాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జై బోలియే జగదంబా రాణి की सद्गुरुनाथ महाराज की श्री कृष्णचंद्र भगवान की जय। మంజు సుబ్బయ్య గారు, భాగ్యలక్ష్మి గారు, రేణుకాదేవి, వెంపల రత్న, ఈశ్వరీ దేవి, ఉషారాణి, కాకిన శ్రీనివాసులు గారు స్టేజ్ దిగాల్సిందిగా కోరుకుంటున్నాను. డిస్ట్రిబ్యూషన్ అన్నా సుజాత గారు, రతీదేవి గారు. 10 గంటలకి రామాయణంలో విశిష్ట పాత్రలపై మాతాజీ వారు ఉపన్యాసం ఇస్తారు. తర్వాత సాయంత్రం కార్యక్రమం కూడా 10 గంటలకి గాయత్రి జపము, భగవద్గీత పారాయణము మరియు మాతాజీ వారి ఉపన్యాసంలో జరిగింది. భక్తులకు విజయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హరి ఓం తత్సత్.
అది మాత్రం అది మాత్రం తీసుకోవచ్చు.